మేము ఉందును గాక అని ప్రభా నా తండ్రి. ఆ ప్రభా యేసయ్య ఆ మాట ప్రభా మాలో నాటబడును గాక నా తండ్రి ప్రభా. అయ్యా అన్య దేవతల కంటే ప్రభా నువ్వు గొప్ప దేవుడు అని ప్రభా నీ వాక్కు సెలవిస్తున్నదయ్యా. 96వ కీర్తనలో సెలవిస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా లోకంలో ఉన్న దేవతల కంటే ప్రభా నువ్వు గొప్పవాడవు నా తండ్రి. ఆకాశంను సృజించిన దేవుడవు, భూమిని ప్రభా నిర్మించిన దేవుడు నా తండ్రి. అయ్యా ప్రభా సముద్ర విశాలత ప్రభా తయారు చేసిన దేవుడవై ఉన్నావు ప్రభా. నేను ప్రభా నీవు నా తండ్రి మాకు తోడుగా ఉన్న దేవుడు నా తండ్రి. అయ్యా లోకంలో ఉన్న వారికంటే గొప్పవాడవు యేసయ్య అని చెప్తామా. ఈ లోకంలో ఉన్న వారికంటే గొప్పవాడవయ్యా, బలవంతుడవయ్యా, ధైర్యవంతుడవయ్యా. అయ్యా మమ్మల్ని నడిపించే దేవుడవు, మమ్మల్ని స్వస్థపరచు దేవుడవు, బలపరచు దేవుడవయ్యా, ఒక ప్రార్థనతో మనం బ్రతికించే దేవుడవయ్యా. నీకు స్తోత్రాలు ఉన్న తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మాకు సహాయం చేయను తండ్రి. నీ కృపను మనం జ్ఞాపకం చేసుకొని అడుగుదాం ఒకసారి. అయ్యా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో అయ్యా. నా బలహీనతలు నా నుంచి దూరం అయిపోవును గాక యేసు నామములో. నాకున్న ఇరుకులు ప్రభా అయ్యా తొలగిపోవును గాక నా ప్రభా. నాకున్న ప్రభా నిందలు తొలగిపోవును గాక, నాకున్న బలహీనత తొలగిపోవును గాక, నాకున్న రోగం తొలగిపోవును గాక, నా కుటుంబంలో ఉన్న సమస్య ప్రభా కొంతమంది శక్తులు యేసుక్రీస్తు నామములో ఇప్పుడే తొలగిపోవును గాక యేసు నామములో. అడుగుదాం, అందరం అడుగుదామా. నేను కాదు మీరు అడగను ఒక్కసారి. ప్రభా నా ఇంట్లో ఉన్న బరువు తొలగిపోవాలి యేసయ్యా, ఇరుకు తొలగిపోవాలయ్యా, అసమాధానం తొలగిపోవాలయ్యా. అయ్యా ప్రభా ఇదిగో ప్రభా అసమాధానం అల్లరి ప్రభా పెడుతున్న దురాత్మ శక్తులు తొలగిపోవును గాక యేసు నామములో. పరిశుద్ధాత్మదేవ నీకు స్తోత్రాలయ్యా. వందనాలు 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 యేసయ్యా. పరిశుద్ధాత్మదేవ నీకు కోట్లాది వందనాలు తండ్రి ప్రభా. ఓ గొప్ప దేవా నీకు స్తోత్రాలు, ఓ గొప్ప రాజ్యా నీకు స్తోత్రాలయ్యా. నైనా నీకే కోట్లాది వందనాలు యేసయ్యా. మాలో ప్రభా ఏ ప్రభా తండ్రి ప్రభా అయ్యా శ్రీపురపుల్లో ఇంత పాపమును తొలగించండి అయ్యా. అయ్యా ఏదైనా నీకు ఆయాసకరమైన మనస్సు ఉన్నదేమో, ఆయాసకరమైన నాలుకే ఉన్నదేమో, ఆయాసకరంగా చెవులు ఉన్నాయేమో, యేసుక్రీస్తును తొలగించండి ప్రభా. ఆయన ఇప్పుడు యవన కాలంలో ఉన్నాం కాబట్టి బలంగా ఉంటామయ్యా. నేను 30-35 సంవత్సరం వచ్చే వరకు మా బ్రతుకు ఏమైతుందో ప్రభు నా తండ్రి, ఏ విధంగా ఉంటామో మాకు తెలియదు నా తండ్రి ప్రభా. ఇప్పుడే సరి చేసుకుంటున్నామయ్యా మా జీవితాన్ని, ఇప్పుడే బాగుపరుచుకుంటున్నామయ్యా, ఇప్పుడే పశ్చాత్తాపడుతున్నామయ్యా. మేము మమ్మల్ని జ్ఞాపకం చేసుకోసే ఒకసారి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోసే ఒకసారి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభా. నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నా తండ్రి. అయ్యా మాకు తోడుగా ఉండే దేవుడు యేసయ్యా, మాకు నీడగా ఉండే దేవుడు నా ప్రభా. నైనా మా బలహీనతలో తోడుగా ఉండే దేవుడు అయ్యా. అయినా ఒక్కసారి ప్రభా నన్ను, నా కుటుంబాన్ని, నా తల్లిని, నా భార్యను, నా పిల్లల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా యేసయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా యేసయ్యా. అడుగుదాం అందరం. నన్ను బట్టి ప్రభా నా పిల్లల ప్రభా శిక్షించకయ్యా. నన్ను బట్టి ప్రభా యేసయ్య కుటుంబం పైన తండ్రి ఏ శాపము రాకూడదయ్యా. ఫరో ఒక్కడు నా తండ్రి, ఒక్కడు ఏబడికిన ప్రభా ఆ ఊరంతా శాపంతో నిండిపోయినదయ్యా. ఫరో ఒక్కడు చేయబడికి నా తండ్రి అతనిలో అహంకారము, అతనిలో తొందరపాటు, అతనిలో ఉన్న ప్రవణతని అహంకారం నా ప్రభా ఆ దేశం మీదకైనా ప్రవణతను ఉగ్రత వచ్చినదయ్యా. అయినా కప్పలు విడిచావయ్యా, పురుగులు విడిచావయ్యా, అలలు పుట్టించావయ్యా. తెలిసి తెలియని ప్రభా గడ్డల చేత ప్రభా హఠాత్తు మరణం పొందుకున్నారయ్యా ప్రజలందరూ. నేను అటువంటి హృదయం మాలో ఉన్నదేమో తొలగించానయ్యా. అయినా ఏ ఒక్కరు చేపట్టిన ప్రభావితాన్ని ఏ అపాయం రాకుండా కాపాడే దేవుడు ఉన్న తండ్రి. నీకు స్తోత్రాలు ఉన్న తండ్రి. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రాలు, నీకే వందనాలు స్తోత్రాలు యేసయ్యా. నైనా మా హృదయ వాంఛన ఎదిగిన దేవుడు అయ్యా. నా ఆలోచనలు ప్రభు నీకు ముందు పెడుతున్నానయ్యా. అయ్యా సామెతలు 3వ అధ్యాయం 5వ వచనం అంటున్నావు నా తండ్రి యేసయ్యా. ఇదిగో నీలో ఉన్న సమస్యను అప్పయ్యప్పు అంటున్నావయ్యా. అది ఏ భారమైనా పర్లేదు, ఏ కష్టమైనా పర్లేదు, అది ఏదైనా కావచ్చు, నీ వల్ల కాదు, అది నాకు సాధ్యం అంటున్న దేవుడు నా తండ్రి. అప్పుడు నేను సమస్యను చేశానంటున్న దేవుడు అయ్యా. ఇదిగో మేము నాలోన ప్రభా భారమంతా నీ ముందు పెడుతున్నామయ్యా. నాలోన ప్రభా తన కష్టాన్ని ముందు పెడుతున్నామయ్యా. మేము బలహీనమయ్యా. అయ్యా నీ ఆత్మ పొందుకోలేకపోతున్నాం, నీ పరిశుద్ధాత్మ పొందుకోలేకపోతున్నాం నా తండ్రి. మాకు సహాయం చేయను ప్రభా. నీ ఆత్మ మాపై కుమ్మరించండి, మా శరీర బలహీనత తొలగించండి, మా ఆత్మలో ఉన్న బలహీనత తొలగించండి ప్రభా. సమస్య బలహీనత తొలగించి మనం ఒక్కోసారి అడుగుతావా? అడుగుదాం ఒక్కసారి, అడుగుదాం ఒక్కసారి. తొలగించు యేసయ్యా, తొలగించు యేసయ్యా, తొలగించు యేసయ్యా, తొలగించు యేసయ్యా, తొలగించు యేసయ్యా, తొలగించు యేసయ్యా, తొలగించు యేసయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు,
డాడీ నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీకు కోట్లాది వందనాలు తండ్రి. దేవాతి దేవా నీకు స్తోత్రాలు 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 ప్రభా. నైనా ఆత్మదేవానికి స్తోత్రాలు. జాలిగల దేవానికి స్తోత్రాలు. మా ఇళ్ళ కృప చూపువాడా నీకు స్తోత్రాలు. జాలి చూపువాడా, కనికరించువాడా, ఆశ్రయించువాడా, స్వస్థపరచువాడా, మాట్లాడువాడా నీకు స్తోత్రాలయ్యా. అయినా నువ్వు మంచి దేవుడు నా ప్రభా, నువ్వు మంచి దేవుడు వేసయ్యా, నువ్వు మంచి దేవుడు వేసయ్యా. మాతో మాట్లాడవన తండ్రి, మాతో మాట్లాడవా యేసయ్యా, మాతో మాట్లాడవా యేసయ్యా, మాతో మాట్లాడవా యేసయ్యా. యేసయ్య మాతో మాట్లాడుతండి, మాతో మాట్లాడు ప్రభా. అందరం అడుగుదాం ఒక్కసారి, మాతో మాట్లాడేసయ్యా, మాతో మాట్లాడేసయ్యా. నా బలంగా తొలగించే దేవుడవయ్యా నీవు. నా బలహీనత తొలగించే దేవుడవయ్యా నీవు. నీకు స్తోత్రాలు ఉన్నదండి. సమస్య ఉన్నదండి. మా హృదయానికి సమర్పించుకుంటున్నా, నా మనసుని నీకు సమర్పించుకుంటున్నాను, నా ఆత్మనికి సమర్పించుకుంటున్నాను యేసయ్యా. మాకు సహాయం చేయను తండ్రి, మాకు సహాయం చేయను ప్రభా, మాకు సహాయం చేయను తండ్రి. మా బలహీనతపై చేపెట్టండి యేసయ్యా, మా బలహీనతలపై చేపెట్టండి యేసయ్యా. అది ఛాతి నొప్పి కావచ్చు, తలనొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, మకాల నొప్పి కావచ్చు అయ్యా. మా హృదయ ప్రభా బాధ కావచ్చు, ఏదైనా చెయ్యి పెట్టండి. ఇప్పుడు నువ్వు చెయ్యి పెట్టండి యేసయ్యా. ఇప్పుడే ఇప్పుడే అయ్యా నా చేతి ద్వారా నేను స్వస్థత పొందుకుందును కాక ఇప్పుడే నామములో, నాజరేయుడైన యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలుగును కాక. ప్రతి శరీరానికి, ప్రతి ఎముకకు స్వస్థత కలుగును కాక ఇప్పుడే. ప్రతి ఎముకలో స్వస్థత పొందుకుందును కాక యేసు నామములో. ఓ పరిశుద్ధాత్మ, 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 పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిపై, ప్రతి ఒక్కరిపై, ప్రతి ఒక్కరిపై ప్రభా నీ ఆత్మను కుమ్మరించి వేసే ఇప్పుడే, నీ ఆత్మను కుమ్మరించి వేసే ఇప్పుడే, నీ ఆత్మను కుమ్మరించయ్యా. స్వస్థపరిచే ఆత్మ ప్రతి ఒక్కరిపై కుమ్మరింపబడును కాక ఇప్పుడే. తలనొప్పులు తొలగిపోవును గాక, ఛాతి నొప్పులు ఇప్పుడు యేసుక్రీస్తు నామములో యేసయ్యా పరిశుద్ధాత్మ తాకుతున్నాను బిడ్డ. రీనానందులు రామశల రాబాబా లూలా రాబాబా రిషాల రాబాబా క్యూలు రానా సియోలు తురా. పరిశుద్ధాత్మ, 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 పరిశుద్ధాత్మ నీ ఆత్మ కుమ్మరించు ప్రతి ఒక్కరిపై, ప్రతి ఒక్కరిపై ప్రభా, ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ కుమ్మరింపబడను గాక ఇప్పుడే, 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 ఇప్పుడే. ఎండిన ఎముకలో నింపబడిన ఆత్మ ఇప్పుడు నింపబడిన కాక. Fire in the name of Jesus, fire in the name of Jesus. Holy Shadaraba Sulu Turiana Duluria Nimanandulu Rababa. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ నీకు స్తోత్రాలయ్యా. నేను బలహీనతల పైన తండ్రి నీ ఆత్మ కుమ్మరించిన దేవా నీకు స్తోత్రాలు. నువ్వు స్వస్థపరిచిన దేవా నీకు వందనాలు. నీ సాక్షిగా నిలబెట్టుకోబోతున్న దేవా నీకు స్తోత్రాలు ప్రభా. నీకు కోట్లాది వందనాలు తండ్రి, నీకు కోట్లాది వందనాలు యేసయ్యా. ప్రభు ప్రతి బిడ్డను ముట్టున్నా తండ్రి. నేను ఈరోజు ప్రభా ఆరాధనలో మాతో మాట్లాడేసయ్యా, మాతో మాట్లాడేసయ్యా. దారి తప్పినా గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను. అందరం దారి తప్పినా గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను. కరుణించు మా యేసు కాపాడుమా, కరుణించు మా యేసు కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, ఆకాశముందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కలిసి నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను.
ఆకాశమందున్న ఆసీనుడా యేసయ్యా, నీ తట్టు మేము కళ్ళెత్తుచున్నామయ్యా. ఆకాశమందున్న మా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి, నీ తట్టే ప్రభా మా కళ్ళెత్తుచున్నాము యేసయ్యా. దారి తప్పిపోయిన గొర్రెలమయ్యా మేము. నా ప్రభువును వాకు సెలవిస్తున్నామయ్యా. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నామయ్యా. నేను మంచి కాపరిని అంటున్న దేవుడు అయ్యా. ఇదిగో మేము నీ తట్టు తిరుగుతున్నామయ్యా. అయ్యా, దారి తప్పిన గొర్రెలమయ్యా మేము. అయ్యా, తిరిగి నీ యొద్దకు వచ్చినాము. నీ ఇంటికి వచ్చి నువ్వు ఆరాధిస్తున్నాం యేసయ్యా. నీ ఇంట్లో ప్రభా మేమందరం పొరపెట్టుకుంటున్నామయ్యా యేసయ్యా. దారి తప్పినా గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను. దారి తప్పినా గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, కరుణించుమా యేసు కాపాడుమా. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెను నేను, బాగు చేయుమా పరమ వైద్యుడా. అందరం గాయపడిన బాగు చేయుమా. మరొకసారి గాయపడినా బాగు చేయుమా, కరుణించుమా యేసు. అందరం కలిసి మరొకసారి గట్టిగా చెప్పలు కొట్టు. నీ తట్టు స్వరమెత్తి, స్వరమెత్తి, మరొకసారి స్వరమెత్తి గట్టిగా చెప్పలు కొడుతూ, గట్టిగా చెప్పలు కొడుతూ పరిశుద్ధాత్మ వైపు ఒక్కసారి నీ కళ్ళెత్తి చూసినట్లయితే, ఆకాశం వైపు కళ్ళెత్తి చూడు బిడ్డ. ఈ లోకం ఎటు చూసిన ఆదరణ దొరకదు, ఎటు చూసిన సమానం దొరకదు. కానీ పరలోకం వైపు ఒక్కసారి ఆయన తట్టు తిరిగి, అయ్యా నీ తట్టు ప్రభావం కళ్ళెత్తుచున్నానయ్యా, నన్ను కాపాడు ప్రభావం. ఒక్కసారి అడుగు, అడుగుకొస్తాను. నీ తట్టు కనులెత్తుచున్నాను, నీ తట్టు కనులెత్తుచున్నా. మనొకసారి యేసయ్యా, బిడ్డలందరూ ప్రభా నీ వైపు ప్రభా కనులెత్తి చూస్తున్నారయ్యా, నీ తట్టే కనులెత్తుతున్నారయ్యా. ఒక్కసారి వారిని చూడవా యేసయ్యా, ఒక్కసారి వారిని చూడు ప్రభా. నువ్వు కాక ఎవరు చూస్తారయ్యా వారిని, నువ్వు కాక ఎవరు కనికరిస్తారయ్యా వారిని, నువ్వు కాక ఎవరు ప్రేమిస్తారయ్యా వారిని. నీ తట్టే ప్రభా కనులెత్తి చూస్తున్నారయ్యా. అయ్యా, గాయపడిన హృదయాలతో చూస్తున్నారయ్యా. అయ్యా, గాయపడిన మనసుతో చూస్తున్నారయ్యా. అయ్యా, గాయపడిన ప్రభు తండ్రి హృదయంతో చూస్తున్నారయ్యా. వారు కన్నీరు కాచు చూస్తున్నారయ్యా, బాధతో చూస్తున్నారయ్యా, వేదనతో చూస్తున్నారు. ఒక మారు చూడవా యేసయ్యా, ఒక మారు చూడవా యేసయ్య మా తట్టు. యేసయ్యా, నీ తట్టే కళ్ళెత్తుచున్నాను నా తండ్రి. మమ్మల్ని చూస్తే దేవుడు నీవే నా ప్రభా. అయ్యా, మా గాయపడిన హృదయాన్ని ప్రభు నా తండ్రి. అయ్యా, 147 కీర్తనలు సెలవిస్తున్నావయ్యా. గుండె తెచ్చి చదివిన వాడిని బాగు చేయవాడు నేనే అంటున్నావయ్యా. మా హృదయాన్ని ప్రభా నా తండ్రి బాగు చేయవా యేసయ్యా. గాయపడిన హృదయాలు ప్రభా, ఆయన వేదనతో ఉండే హృదయాలు నా ప్రభా, ఆయన కొట్టిమిట్టాడుతున్న హృదయాలు ప్రభా. ఒక మారు జ్ఞాపకం చేసుకోవా యేసయ్యా, జ్ఞాపకం చేసుకోవా యేసయ్యా, జ్ఞాపకం చేసుకోవా యేసయ్య. ఒకసారి మంచి కాపరిని అంటున్నావు కదా ప్రభా, మంచి నాయకుని అంటున్నావు కదా నా తండ్రి. మనం జ్ఞాపకం చేసుకో ఇప్పుడు. అయ్యా, 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 ఓ యేసయ్యా, మా తట్టు తిరిగయ్యా. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవా. ఒక్కసారి గాయపడిన ప్రతి హృదయాన్ని గాయపడిన తండ్రి. అయ్యా, నువ్వు బాగు చేస్తున్న దేవుడు అయ్యా, నేను బాగు చేస్తున్నా. నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు యేసయ్యా, నీకే వందనాలు యేసయ్యా.
పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. అయినా బలమైన దేవానికి స్తోత్రాలయ్యా. అయ్యా ప్రతి హృదయాన్ని పరిశోధిస్తున్న దేవుడు అయ్యా, ప్రతి హృదయాన్ని తాకుతున్న దేవుడు అయ్యా. అయ్యా ప్రతి హృదయాన్ని తాకుతున్న దేవుడు అయ్యా. అయ్యా నీ ఆత్మ నింపుతున్న దేవుడు అయ్యా. అయినా నీ ఆత్మతో నింపుతున్న దేవుడు నా కృప. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మదేవ, 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా. ప్రతి ఒక్కరి ప్రభు సంచరిస్తున్న దేవుడు అయ్యా, ప్రతి ఒక్కరి తాకుతున్న దేవుడు అయ్యా, ప్రతి ఒక్కరి తాకుతున్న దేవుడు అయ్యా. రా బాబా 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 రీనానందులు రాబాశాలరా బాబా 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 రియారబాసులు రీనానందులు రియారబాసులు రియారబా. నీకు స్తోత్రాలు వందనాలు తెలుపు. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు. నీకు కోట్లాది వందనాలయ్యా. మా మనసు నెరిగిన దేవుడవయ్యా, మా తోట తిరిగిన దేవుడవయ్యా, మాలో ఉన్న దేవుడు. నీకు స్తోత్రాలు వందనాలు. గాయపడిన హృదయాన్ని బాగు చేస్తున్న దేవుడవయ్యా, బాగుపడిన మనసును ప్రభావం బాగు చేస్తున్న దేవుడవయ్యా. వేదనతో ఉన్నానా ప్రభా, బాధతో ఉన్నానయ్యా, మనం సంచరిస్తున్న దేవుడు అయినా నీకు స్తోత్రాలు వందనాలు. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు. రాజులకు రాజానికి స్తోత్రాలు. మనం బాగు చేయన ప్రభా. నా మనసు వేదనతో ఉన్నదయ్యా, కలవరపడుతున్నదయ్యా. బడిన వారులారా, చెమటకు ఉడకపోతుకొని వాటిని చూడక బిడ్డ. దేవుని హృదయాన్ని చూస్తున్నాడు తండ్రి, దేవుని మనసును చూస్తున్నాడు. గాయపడిన మాటల ద్వారా గాయపడ్డావేమో, శ్రమ ద్వారా గాయపడ్డావేమో, అవమానంతో నిండిపోయి ఉన్నావేమో, కష్టాలతో ఉన్నావేమో, అందరూ సంతోషంగా ఉన్న సంతోషంగా లేవేమో. దిగులు పడక. గాయపడిన హృదయాన్ని దేవుడు బాగు చేసే దేవుడు. గాయపడిన గొర్రెను తీసుకొచ్చి ఆయన చేతులతో ముద్దాడి ఎక్కడ గాయపడినదో అక్కడ ఆయన హస్తం చాపి ఆ గాయాన్ని తొలగించినాడు బిడ్డ. ఆయన లేఖలను సెలవిస్తున్నది, మీ గొర్రెలకు మంచి కాపరిని. ఆ గొర్రెలు తప్పిపోయిన గొర్రె ముళ్ళకంపలు పడిపోయినది, అది బయటికి రావట్లేదు. అది ఆ ముళ్ళను గుచ్చుకొని రక్తం కారుతుంటే నా శరీరంలో రక్తం కారినది బిడ్డ. అంతగా నేను వారిని ప్రేమిస్తున్నాను. ఆ గొర్రెను ఎంతగా ప్రేమిస్తుంది తెలుసా? అది నా నుంచి తప్పిపోయి ముళ్ళ కంపలో పడిపోయింది, ఆ లోతైన పాయన పడిపోయింది, పైకి రాలేదు, పైకి ఎక్కలేకపోతున్నది బిడ్డ. అది ఎక్కుతున్నది మళ్ళీ పడిపోతున్నది, ఎక్కుతున్నది పడిపోతున్నది, ఎక్కుతున్నది పడిపోతున్నది. నా ప్రభు హస్తం చాపి ఆ గొర్రెను పట్టుకొని లేపి అంటున్నాడు, నా నుంచి నువ్వు ఎందుకు తప్పిపోతున్నావు, ఎందుకు పడిపోతున్నావు లోకంలో? ఆ లోయైన లోతులో ఎందుకు పడిపోతున్నావు? ఈ గాయాలెందుకు, ఈ అప్పులెందుకు, ఈ సమస్యలెందుకు, ఈ అసమాధానం ఎందుకు, ఈ తొందరపాటు ఎందుకు దారి తప్పిపోతున్నా బిడ్డ నీవు? యవనుడా, యవనస్తుడా, వృద్ధాప్యమున్న తల్లులారా, అక్కలారా, చెల్లెలారా, ఎందుకు తప్పిపోతున్నాం దారి? ఒక తండ్రి మొన్న రీసెంట్ లో పెట్టినాడు, ఆ కూతురు ముందుంది, తండ్రి వెనకాలన్నాడు, నీ వెనకాల నేనున్నాను భయపడకనే ఆదరణ ఇస్తున్నారు. నిజంగా ఆ యేసయ్య ఎంత ప్రేమ గలవాడు బిడ్డ. మన కోసం ఉన్నట్టుగానే అతన్ని ఆయన కోసము, ఆ బిడ్డ కోసము పరిగెత్తుతున్నాడు. ఈరోజు నీ కోసం, నా కోసం పరిగెత్తుతున్నవాడు ఆ యేసయ్యనే. నువ్వు పడిపోతున్నావేమో, ముళ్ళు కుచ్చుకుంటున్నాయేమో, ముళ్ళు లాంటి మాటలు, అవమానాలు, నిందలు నీ మీదకి వస్తున్నాయేమో. నా ప్రభు సెలవిస్తున్నాడు బిడ్డ ఈరోజు, కరుణించవా యేసు, కాపాడవా, కరుణించవా యేసు, కాపాడవా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయన వైపు తల ఎత్తి, తండ్రి నేను నీ తట్టే ప్రభా, నా కళ్ళు ఎత్తి ప్రభా నేను స్తుతిస్తున్నాను యేసయ్యా అని ఈరోజు నువ్వు తీర్మానం చేసుకో. పరిశుద్ధాత్మ నీపై కుమ్మరించబోతున్నది, నీకున్న గాయాలు తొలగించబోతున్నది, నీకున్న సమస్యలను కూడా అది పరిశీలించి ఆత్మను ఆ శ్రమ నుంచి విడుదల చేస్తుంది బిడ్డ. యేసుక్రీస్తు వారు ఆ నీళ్ళలో బాప్తిసం తీసుకోగానే ఆకాశం తెరబడి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు. ఆయన క్రీస్తు వారు వెళ్ళేటప్పుడు అంటున్నాడు, ఇదిగో మీ మధ్యలోనికి ఆదరణకర్తలను వదిలిపెట్టి వెళ్తున్నాను. ఆయన మీ ప్రతి సమస్యను
దూరపరుస్తుంది అంటున్నాడు. అదే ఆదరణకర్త ఈరోజు మనందరిలో ఉన్నది బిడ్డ. అదే ఆదరణకర్త, అదే స్వరం నీతో నాతో మాట్లాడుతున్నది బిడ్డ. అదే స్వరం నీతో నాతో మాట్లాడుతున్నది. అదే స్వరం నీతో నాతో మాట్లాడుతున్నది. నేను కాపాడుటకు, నిన్ను కరుణించుటకు నా యేసయ్య ఈరోజు నీ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. నీ రోగాలతో యుద్ధం చేస్తున్నాడు. నీ శ్రమతో యుద్ధం చేస్తున్నాడు. నీ అవమానాన్ని తొలగించబోతున్నాడు. ఆయన నీ పక్కన ఉండి ఆయన కుడిచే నీ మీద వేసి మాట్లాడుతున్నాడు. బిడ్డ, ఏ బాధ ఉంది బిడ్డ? ఎందుకు బాధపడుతున్నాడు బిడ్డ? పేతురుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. పేతురుని దర్శించిన దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. పేతురు ఏ విధంగా అయితే మాట్లాడినావు, పేతురు వలలో అంటున్నాడు, రాత్రి అంతా వేస్తానంటున్నాడు. రాత్రి వేరు, ఇప్పుడు వేరు అంటున్నాడు. ఇన్ని దినాలు వేరు, ఇప్పుడు వేరు. ఇదిగో నువ్వు నీ హృదయం అనే వల ఈరోజు దేవునికి ఇచ్చే, నీ మాట అనే వల ఈరోజు దేవునికి ఇచ్చే, నీ ఆలోచన వల ఈరోజు దేవునికి ఇచ్చే. ఆ వలలో దేవుని ఆశీర్వాదం నింపబోతున్నాడు. ఆ వల వేయి దగ్గర సిద్ధంగా ఉన్నావా? పేతురుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పేతురు దగ్గరికి వచ్చిన దేవుడి దగ్గరికి వస్తున్నాడు. అదే నావలో నిలబడ్డాడు. అదే నావలో నీవున్నావు. ఆ నావలో యేసయ్య అంటున్నాడు, ఇదిగో నీ నావలో నేనున్నాను, నీ నావ అనే హృదయం నేనున్నాను. నువ్వు వల వేడుకు సిద్ధమా? అయితే పోయి ఆ వలలో విస్తారమైన దేవుని నింపబోతున్నాను. ఆ చాపను ఎలా నింపానో నీ మాటల్లో నీ ఆశీర్వాదాలు నింపబడబోతున్నాయి బిడ్డ. అస్వతలూరి శకల హస్తురియా నా సందరణ మసిగ్గులుతురియా. మౌనం ఉన్నది బిడ్డ. ఇది మౌనం ఉన్న సమయం కాదు, చేతులు కట్టుకునే సమయం కాదు బిడ్డ. దుర్మార్గులు చేయగట్టుకుంటారు, దుష్టులు చేయగట్టుకుంటారు, నాకేమవుతులే అని. నువ్వు దేవుని బిడ్డవు కదా, దేవుని ఆత్మ కదా, దేవుని స్వరూపం కదా, దేవుని రూపాన్ని కదా. నువ్వు మౌనంగా ఎలా ఉండవు లోకంలో? రక్షించిపోతున్న వారి కోసం భారం లేదా? నీ పక్క వారి కోసం ఆరాటం లేదా? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ డాడీ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ డాడీ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Flow in the name of Jesus, everyone. Holy Spirit, flow in the name of Jesus. Flow in the name of Jesus. Everyone. Low. Everyone. Holy Spirit. ఏ ఒక్కరు మనం కూడా బిడ్డ, ఏ ఒక్కరు చెమటను తెలుసుకుంటానో, ఉఫ్ అనుకుంటానో, లేకపోతే నీ శరీరాన్ని శుభ్రపరచుకుంటూ ఉండకూడదు బిడ్డ. దేవుడు నేను బాగు చేయబోతున్నాడు. దేవుడు నేను బలపరచబోతున్నాడు. దేవుని ఆత్మ నీలో నింపబోతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి పొందుకునే సమయం ఇది. పరిశుద్ధాత్మ సంచరిస్తున్నాడు మందిరంలో. Feel everyone. పొందుకో. Thank you, Holy Master. ఏసయ్యా. ప్రతి బిడ్డలో థ్యాంక్ యూ హోలీ మాస్టర్. ఏసయ్యానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఆత్మదేవానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కళ్ళు బడిన వారులారా, ఇది నా కోసంగా మందిరంలో ఉన్న వారి కోసం అనుకుంటున్నావేమో. నేను కూడా మందిరంలో ఉన్నావు బిడ్డ. నీ శ్రమ తొలగిపోవాలంటే నువ్వు 2 చేతులు పైకెత్తి చప్పలు కొట్టి దేవుని గణపరచు. దేవాలయాన్ని దర్శించయ్యా, నా కుటుంబాన్ని దర్శించు, నన్ను దర్శించు. ఇదిగో వారిలో నింపబడుతున్న ఆత్మ నాలో నింపబడాలయ్యా. Fire in the name of Jesus. 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 Thank you, Holy Master. Thank you, Holy Spirit. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరు ఈ సన్నిధిని కాపులో తోడుగా ఉంచాను, ఈ మహిమ తోడుగా ఉంచాను, ఈ అభిషేకం తోడుగా ఉంచాను. ఇప్పుడే నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా.
ప్రేమించేదా యేసు రాజా, నీ ప్రేమించేదా. చివరిసారి అందరం కలిసి గట్టిగా చెప్పలో కొడుతూ ప్రభాత దేవుని ఘనముగా ఆరాధిద్దాం. ఒకసారి ఘనముగా ఆరాధిద్దామా ప్రియులారా. చివరిసారిగా బయట ఉన్నవారు, లోనున్నవారు, ఆయా చోట్ల నిలబడిన వారు, లైవ్ చూస్తున్నవారు, యూట్యూబ్, ఫేస్బుక్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణం ఉన్నంత వరకు, నేను మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నేను మట్టిలో చేరే వరకు, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. అందరం కలిసి స్వరమెత్తి బిడ్డ గడిక చెప్పలు కొట్టు. చివరిసారిగా మరొకసారి స్వరమెత్తి ప్రేమించేదా, 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 నా ప్రాణం ఉన్నంత వరకు. మరొకసారి తీర్మానం చేసుకుందామా. యేసయ్యా ప్రేమించేదా, ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా. చివరిసారిగా స్వరమెత్తి మరొకసారి నా ప్రాణం ఉన్నంత వరకు, నేను మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నేను మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నేను మట్టిలో చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు. అవును ప్రభా, యేసయ్యా ఇందులో తీర్మానం చేసుకుంటున్నామయ్యా, మా ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ప్రేమిస్తూనే ఉంటామయ్యా, నీ మట్టిలో చేరేంత వరకు నువ్వు ప్రేమిస్తూనే ఉంటాం నా ప్రభా. నీ ప్రేమ విడవమయ్యా. ఈ రోజు నా ప్రభా ప్రేమ కొరకు నా ప్రభు నీ మాటలు చెప్పబోతున్నా ప్రభా. ఆ ప్రేమలో మర్మం దాయిచ్చినట్టే, ఆ ప్రేమలో దాగి ఉన్న ప్రభా, ఆ మర్మము మాలో నింపబడిన దాకా ఆ మర్మమును తను ఈ రోజు మాతో మాట్లాడేస్తాయా యెహోషువతో ప్రభా. ఆ మర్మాన్ని ఎలా మాట్లాడినావో ప్రభా ఈ రోజు మాతో మాట్లాడేస్తాయా. పరిశుద్ధాత్మగా ఆ ప్రేమను ప్రతి ఎవరు వర్ణించలేరయ్యా, ఆ ప్రేమ ఎవరు వివరించలేరయ్యా. ఆ ప్రేమతో మాతో మాట్లాడేస్తాయి ఈ రోజు నా ప్రభా. ప్రార్థించిన ప్రతి ఆరాధించిన ప్రభా, ఎంతమంది చెమట కాచి నువ్వు ఆరాధిస్తున్నారు. ఆ చెమట వారికి ఆశ్చర్యకరంగా మారును గాక, ఆ చెమట వారికి తండ్రి ఆరోగ్యకరంగా మారును గాక, ఆ చెమట యేసు క్రీస్తు నామములో బలము వచ్చిన గాక తండ్రి. ఆ చెమటనే ప్రభా వారి ఆశీర్వాదకరంగా తండ్రి. అయ్యా ప్రభా మిట్టుగా మారును గాక తండ్రి.
అయ్యా ఈ ఆరాధన అంతా నీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వకరంగా మార్చండి, మా అందరిని దీవించండి, ఆశ్రయించి బలపరచమని కోరుకుంటూ, ఆరాధించిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పడం ఒకసారి గట్టిగా ప్రభుత్వ మహిమ కలుగును గాక. బయట నిలబడిన వారందరూ కూడా ప్రెసిడెంట్, సెక్రటరీ, ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్ ఎవరైనా కావచ్చు, రెండు చేతులకి ఒక్కసారి చెప్పలు కొట్టు. దేవాది దేవునికి మహిమ కలుగును గాక, ఆయనకే ఘనత వచ్చును గాక. నీ చెప్పల ద్వారా అపవాది శక్తులు కాలబడిపోను గాక, దురాత్మ శక్తులు కాలబడిపోను గాక, కొంతమంది శక్తులు తొలగిపోను గాక, బలహీనలు తొలగిపోను గాక, శ్రమలు తొలగిపోను గాక. యేసుక్రీస్తు నామములో నీ చెప్పల ద్వారా పరలోక ద్వారా చొరబడును గాక. దేవదూతల నాట్యం ఆడును గాక. ఆ యేసుక్రీస్తు వారు మన దగ్గరికి వచ్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. పక్కవారితో ఒక్కసారి సంతోషంగా దేవుని దీవించును గాకను. సంతోషంగా 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 ఎప్పుడు ఒకసారి దేవుని దీవించును గాక. సంతోషంగా ఎప్పుడు ఒకసారి నవ్వుకుంటూ ఎప్పుడు ఒకసారి నవ్వుకుంటా నవ్వుకుంటా వేసుకుంటా సంతోషంగా దేవుని స్తోత్రం కలుగును గాక. సంతోషంగా దేవుని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ అందరిని దీవించును గాక. దేవుడు మీ అందరిని దీవించును గాక. దేవుడు మీ కుటుంబం దీవించును గాక. దేవుడు మీ విశ్వాసం దీవించును గాక. దేవుడు మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరికి తోడుగా ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం గట్టిగా ఒకసారి. బయట గాలి వస్తుందయ్యా, దేవునికి స్తోత్రం. పక్కవాడిని గాలి వస్తున్నాడు, పక్కవాడిని శ్రీలేఖ గాలి వస్తుంది తల్లి. ఏదో నరకంలో కోరుకున్నట్టుందమ్మా నీకు? మమ్మీ ఏంది మమ్మీ? దేవునికి స్తోత్రం. నీకు మంచి జాబ్ వస్తే మంచి స్లాబ్ అవుతాం వేస్తున్నామమ్మా. ₹1,00,000 జీతం నీకు వచ్చును గాక. ఆ జాబ్ నీకు వచ్చును గాక. హల్లెలూయా. మరి అందరికీ రావాలి వేస్తున్నాము. పింకీకి రావాలి, శ్రీలేఖకి రావాలి, ఇందుకు రావాలి, కిల్లుకు రావాలి. హల్లెలూయా. నిపుణ కూడా రావాలి. వీళ్ళందరికీ వస్తేనే మనకు స్లాబ్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరికీ మంచి జాబులు వచ్చును గాక. ఆమేన్. మంచి సాఫ్ట్వేర్లు కాకుండా కానీ దేవుడు మీకు జ్ఞానం ఇచ్చి, మరి ఈరోజు మీరు చూడండి, ఇంటర్ ఫెయిల్ అయిన అమ్మాయి సంఘానికి రాబోతుంది, సాక్షి చెప్తుంది. ఆమె ఇంటర్ ఫెయిల్ అయిన అమ్మాయి, ఆమెకు ప్రార్థన చేసి చెప్పామంతే. ప్రార్థన చేసుకుంటూ దేవుడు ఆమెతో మాట్లాడాడు. అమ్మా, 10th ఫెయిల్ అయిన వారు కూడా మంచి జాబ్ తీసుకుంటున్నారు. నీవు ఇంటర్ ఫెయిల్ అని చెప్పి బాధపడుతూ ఇంట్లో కూర్చోకు. నీవు గూగుల్ సెర్చ్ చేయను. గూగుల్ సెర్చ్ చేస్తే గూగుల్కి వెళ్ళి ఏదో ఒకటి చూడంగా ఆమె 2 నెలలు చూసిందంట. గూగుల్లో ఏదో ఒక జాబ్ చూస్తున్నది, ఇంటర్వ్యూ పోతున్నది, ఫెయిల్ అవుతున్నది, ఇంటర్వ్యూ పోతున్నది, ఫెయిల్ అవుతుంది, ఇంటర్వ్యూ పోతుంది, ఫెయిల్ అవుతుంది. ఆమె దొరకక 2 నెలల తర్వాత, అన్నయ్య ఏంటిదన్న ఈ బాధ? 2 నెలలు అయిపోయింది, నువ్వు అన్నం ఇంకా జాబ్ అంటమ్మా. నీ నిరీక్షణను యేసయ్య చూసేవాడే ఉన్నాడు. ఇంకా అట్లాగే నేను చూడతల్లి, దేవుడు ఏదో ఒక రీతిగా నీకు ఒక మార్గం చూపెడతాడమ్మా. ఆ 3 నెలల్లో చేయబెట్టింది. ఆ గూగుల్ చూస్తూ అమెరికా నుంచి ఒక జాబ్ వచ్చింది. అమెరికాలో ఇంటర్ ఫెయిల్ అనే ఒక జాబ్ వచ్చిందంట ఆమెకు. ఆమె టక్మన్ క్లిక్ చేసి ఆ గూగుల్కి వెళ్ళింది, అది తీసుకున్న ఏదైతే యాప్ ఉందో యాప్ తీసుకున్నది. ఆమె బయట నేను నింపించింది. ఏదైతే ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఉందో నైట్కి వచ్చింది. ఆమెకున్న ఆ ల్యాప్టాప్ ఎక్కడో కూర్చుంది, మొబైల్లో కూర్చుంది. వాడు అడిగే ప్రశ్నలకు జవాబు ఇచ్చింది. కమ్ టు అమెరికా అని ఆమెకు మెసేజ్ వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగును. ఎక్కడ రమ్మనంట? కమ్ టు అమెరికా, అమెరికాకు వచ్చేయి నువ్వు అని చెప్పి ఆమెకు వీసా అన్ని పంపించి 1,80,000 జీతం ఆమెకు. హల్లెలూయా. ఆమె ఏం ఫెయిల్ అయింది? ఇంటర్ ఫెయిల్ అయిపోయింది. ఇంటర్ 10th ఫెయిల్ అయిన కూడా మంచి జాబ్స్ ఉన్నాయి. నీ తెలివితో పని వారికి, నీ తెలివితో చాలా మంది పని ఉంది. మనం అనుకుంటాం ఏం తెలివి లేదు నాకు గిన్నెలో వచ్చి పడవచ్చు, పాటలు పాడవచ్చు. ఇంత నా తెలివి ఇక్కడికే పనిచేస్తున్నాయి కానీ నా తెలివి ఎక్కడ. కానీ బైబిల్ ఏం చేస్తుంది తెలుసా? నీ జ్ఞానం అంట ఈ లోకంలో ఉన్న వారి కంటే
ఈ లోకంలో ఉన్న వారి కంటే హెచ్చైన జ్ఞానం నీ జ్ఞానము యేసునామములో. హల్లెలూయా. ఎందుకు? నీతో ఉన్నది ఈ వాక్యము, నీలో ఉన్నది వాక్యం కాబట్టి ఈ వాక్యము ఎక్కడికైనా తీసుకువెళ్తుందంట. సౌత్ ఆఫ్రికా నుంచి ఫోన్, అన్న మాకు మా ఇంట్లో ఆరోగ్యం బాగాలేదన్నా, నువ్వు ప్రార్థన చేయన్నా అని. హెలికాప్టర్ లేదు, టికెట్ లేదు, ఎయిర్పోర్ట్ లేదు, ఏది లేదు, కేవలం ఫోన్లో ప్రార్థన చేయగా స్వస్థత కలిగింది. మనందరూ తెలుసు కదా, బేబమ్మ వాళ్ళ కూతురు మన గుంటూరు నుంచి మన దగ్గరకు వచ్చేది. వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు అందరూ కూడా వాళ్ళు కేవలం ఫోనే, అన్న మా కుటుంబంలో మా భర్తకు 3 రోజులుగా డ్యూటీకి వెళ్ళటం బాగలేదు. ఎక్కడి నుంచి ఫోన్ అంట? కానీ ఫోన్లో సౌత్ ఆఫ్రికా టికెట్ ఉందా, ఎయిర్ప్లేన్ మీద అడిగి ఏమైంది అక్కడికి? వాక్యము. ఈ వాక్యం అక్కడికి పోయి వాళ్ళని స్వస్థపరిచి తిరిగి వాక్యం ఎక్కడికి ఉందో అక్కడికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటున్నా, ఈ వాక్యం నీ దగ్గర ఉంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలుగుతావు, నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఈ వాక్యము నేను ఏ దారిలోంచి, ఏ చీకటి నుంచి తీసుకుని వస్తుందంట. నేను మరుగైన ఒక మాట చెప్తాను నేను యేసయ్య గురించి ఈరోజు, మరుగైన మాట గురించి. ఒక కుటుంబము తిరుపతి దగ్గర గూడూరు ఉంటుంది. ఆ గూడూరులో ఒక పెళ్లికి పోయి, ఆ పెళ్లిలో అందరూ కూడా అంటే చాలా కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలందరూ కూడా పెళ్లి పోయి సంతోషంగా ఎవరి ఇళ్ళలో వాళ్ళు వెళ్తున్నారు. గూడూరు అవతల కొంచెం ముందుకు పోయినాక కొండలు ఉంటాయి, కొండలు. ఆ కొండల నుంచి కిందికి దిగాలి అందరూ కూడా. ఈ కొండల నుంచి అందరు కిందికి దిగుతున్నారు, పోతున్నారు, అందరూ వస్తున్నారు. ఒక కుటుంబము యేసయ్యకు చాలా ఇష్టమైన కుటుంబం. వాళ్ళు లేని సంఘంలో ఏది జరగదు. ఈరోజు పవన్ రానందుకు చాలా మంది అంటే నిపుణ కానీ, వెన్నెల కానీ అందరు పవన్ ఇక్కడ అంటే ఎప్పుడు అవపడే వ్యక్తి అవపడకపోతే ఎట్లుంటుంది అందరికీ? అవునా కదా? అవపడే వ్యక్తి ఎట్లుండదు? ఇప్పుడు శ్యామల ఎవరికి, రాజేష్కి, పరిమళ పెళ్ళి అయిపోయింది కాబట్టి పెళ్ళి అయిపోయింది అన్న ఆలోచన, సిద్ధు జాబ్కు పోయిన ఆలోచన, శ్రావణి ట్రైనింగ్ చేస్తున్న ఆలోచన, లూదియా ట్రైనింగ్ మీద ఆలోచన. అంటే ఈ ఆలోచనలు ఏం చేస్తాయంటే మనసులోకి వాళ్ళు అక్కడ ఉన్నారు, కానీ ఇక్కడ ఉండి ఒక్కసారి దూరం అయితే అడుగుతాం అడగమ్మా పొద్దున ఎవరు అడగండు? నిపుణ, చాలామంది ఇప్పుడు వెన్నెల, ఎవరు వచ్చినా ఎవరు వాళ్ళన్నామో శ్యామలమ్మ, పవన్. హల్లెలూయా. సంఘానికి ఎలాగైతే ఇష్టడే ఉన్నాడో దేవునికి ఇష్టమైన కుటుంబం ఉంది. పవన్ లాగానే వారు కూడా, ఆ కారులో వచ్చే 6 కూడా దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నారంట. వాళ్ళు పాటలు పాడుతూ కొండ దిగుతుంటే వారికి కొంచెం ముందు పోయిన తర్వాత ఏమన్నా తిందాం, ఏమన్నా తాగుదామని చెప్పి దిగి తింటున్నారు అంట. వాళ్ళు ఆ తిన్న వెంటనే గాలి వాతావరణం మొత్తం మారిపోయిన తర్వాత పిల్లలారా ఎదురుగాలు బాగా వస్తున్నాయంట. ఎదురుగాలులు వాళ్ళ హోటల్ కింద కూర్చున్నారు. ఆ హోటల్లో తడకలన్నీ తొగిపోయినాయి, లేచిపోయినాయి. వారు కార్లకు పోదామన్నా పోలేని స్థితిలో ఉన్నారు. హల్లెలూయా. వారు కార్లకు పోదామన్నా పోయే స్థితిలో లేరు. వాళ్ళ తల్లి అంటుందంట, వర్షంలో తడిచేది తడుస్తున్నాం. సరేలమ్మా, విజయమ్మ వినబడుతుందా మీ ఇద్దరికి? పక్క వాళ్ళు అనుకోసారి వినబడుతుంది అడగామే. అమ్మా స్త్రీలకు అడగామని వినబడుతున్నాడు. హల్లెలూయా. వినబడుతుంది అంటాను. హల్లెలూయా, దేనికి స్తోత్రం. వాళ్ళ తల్లి అంటుంది, ఏమంటుందంటే అమ్మా ఒకసారి ఏమంటుందంటే, అమ్మా ఈ వర్షంలో తడుస్తున్నాం కదా, ఒట్టిగా తడవడం ఎందుకు? మోకరించి దేవుని ఆరాధన చేసుకుంటూ తడతాం. తల్లి ఆ తల్లి నోడుతోనే బిడ్డ అంటున్నాడు, నిజంగానే కదా, మన వస్తువులను ఎక్కడ పెడదాం? కారులో పెట్టిద్దాం, మోకరిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఇద్దరు తల్లి బిడ్డలు ఇద్దరు కూడా బతుకున్నారు. ప్రార్థన చేద్దాం అనుకున్నారు. తన డాడీతో అన్నారంట, డాడీ మనం అందరం తడుస్తున్నాము, మరికొద్ది నిమిషాలు ఏమైతే మనకు తెలియదు, కానీ మనం అందరం ఏం చేద్దామంటే మోకరించి దేవుని ఆరాధన చేద్దామన్నారంట. వాళ్ళు కూడా కొంచెంసేపు ఆలోచించిందంట. శ్రీలేఖ లాంటి కూతురు ఆమె కూడా ఉందంట. ఆమె పర్లే, సమయం వ్యర్థం చేయొద్దు, ఆరాధన చేద్దాం పట్టున్నారంట అందరూ. ఈ 6 కూడా మోకరించి దేవుని తట్టులను చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారంట, స్తుతులు చెల్లిస్తున్నారంట. ప్రభా మేము వెళుతున్నాము, ఈ వర్షం ఎందుకు ఇచ్చావో మాకు తెలియదు కానీ, అయ్యా ఈ రూములు ఎందుకు వస్తున్నా మాకు తెలియదు కానీ, మేము బ్రతుకుంటే నీ సంఘంలో మేము బతుకుతాం యేసయ్యా, మేము బ్రతుకుంటే నీ సంఘంలో పని చేస్తాం యేసయ్యా, మేము బ్రతుకుంటే అయ్యా సేవకుల దగ్గర ఉంటామయ్యా, మేము బ్రతుకుంటే ప్రభా నీతోనే నడుస్తాం యేసయ్యా అని ప్రార్థన చేస్తున్నారంట. ఆ హోటల్ యజమాని పక్కకు వచ్చి అంటుందంట, వాళ్ళతో అంటున్నారంట, అమ్మా
ఈ ఊరంతా కూడా కొట్టుకోబోతుంది. అటు చూడాలి, ఈ ఊరంతా కొట్టుకోబోతుంది, వర్షం వచ్చి కొట్టుకోబోతుంది. మనం బ్రతకమి వెళ్ళండి, మీ ప్రార్థన వ్యర్థం. మీరు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నారో వ్యర్థం అంటే వాళ్ళు అంటున్నంట, వాళ్ళు ఆరుగులో కూర్చున్న వాళ్ళు అంటున్నంట, మేము ఆరాధిస్తున్నది ఎంత ఎవరైతే ఉగ్రత తెప్పిస్తున్నారో ఆయనకే ఆరాధన చేస్తున్నాము. ఎవరైతే వర్షాలు కుమ్మరిస్తున్నారో ఆయననే కొనియాడుతున్నాము. మేము మీ దగ్గరికి వచ్చి ఎలాగైతే పూరి అన్నామో, ఇడ్లీ అన్నామో, నువ్వు ఎట్లయితే యజమాని దగ్గరికి వచ్చి మేము అడిగినామో ఈ యజమానుడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు. నేను నీ దగ్గరికి వచ్చి అయ్యా ప్లేట్ పూరి అని ఎట్లయితే అడిగినామో నా యేసయ్యని అడుగుతున్నాం. వర్షం ఇచ్చేవాడవు నీవే, వర్షం ఆపువాడవు నీవే అయ్యా, ఈ తుఫాను ఇచ్చేవాడవు నీవే, ఉరుములు ఇచ్చేవాడవు నీవే, ఆపువాడవు నీవే అని ఆ ఆరుగురు ప్రార్థన చేస్తున్నారంట. ప్రియులారా, వారితో వచ్చిన వారందరూ వెళ్ళిపోయారు, కానీ దేవుని ప్రేమించే కుటుంబం మాత్రం ఇక్కడనే ఉందంట. వారితో పెళ్లికి వచ్చిన వారందరూ వెళ్ళిపోయారు. మనం ఊళ్ళో అటు ఆగుతుంటాం, అక్కడక్కడ వర్షం పడుతుంది. మనం నేను పెళ్ళికి పోయినా మనకు వర్షం బాగా పడుతుంది. మనం చెట్టు కింద పోయి ఏదో కప్పుకొనలుకొని కాళ్ళలో కూర్చొని ఉంటాం. దేవుడు అక్కడ ఆపేది ఏంది తెలుసా? ఆ పట్టణం కోసం నువ్వు ప్రార్థించాలని దేవుడు నేను అక్కడ ఆపేస్తాడు. కడిగా చెప్పబోతాం ఒకసారి. హల్లెలూయా. ఏదైనా పని మీద పోతుంటావు, ఆగిపోతుంటావు. నువ్వు ఆగుతున్నావంటే ఏదో కారణం ఉన్నది. నువ్వు ఆగుతున్నావంటే ఏదో పని ఉన్నది. వేసేకు నువ్వు శుభకార్యాన్ని వెళ్తున్నావు, ఏదో ఆటంకం వచ్చి ఆగిపోయినావు. నువ్వు ఆగినామంటే ఏదో జరగబోతున్నది వేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. విన్నారా? ఆ ఆరుగురు ప్రార్థన చేస్తుంటే ఇతనితో వాళ్ళ భర్త అంటుందంట, వాళ్ళ డాడీ అంటుందంట, అన్నా నేను ఇక్కడ వచ్చింది ఆగింది ఒకటి కాదు, నా యేసయ్య ప్రణాళిక ఇక్కడ ఏదో ఉంది, అందుకోసం ఇక్కడ ప్రార్థన చేస్తున్నామన్నా అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు కూడా కూకో అంటే ఆయన కూర్చుంటూ హోటల్లో ఉన్న వాళ్ళందరినీ పిలిపించిందంట. ఏమన్నా సావు తప్పదురా, మనం అందరం కూర్చుందాం బట్టంటే వాళ్ళందరి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తుందంట. ప్రభా, ఈ ఊరంతని కాపాడడానికి నా ప్రభా మొట్టమొదటి రక్షణ ఈ హోటల్లో ఉన్న వారికి వచ్చును గాక. హల్లెలూయా. మొట్టమొదటి రక్షణ ప్రభా వీరి నుంచి మొదలవును గాక అనగా దేవదూత వచ్చిందంట. దేవదూత వచ్చిందంట, అక్కడికి దిగి వచ్చిందంట. దేవదూత మాట్లాడుతుందంట. ఏమన్నా తెలుసా? పౌలు పోతూ అంట అక్కడక్కడ నపస్సుకు నిలబడుతుందంట. అక్కడ పోతూ ఆయన ప్రయాణిస్తున్నప్పుడు నీళ్ళు ఆ లోయలో ఉంటాయి కొన్ని నీళ్ళు, అక్కడ దిగి ఆయనకు బాప్తిసం ఇచ్చిన మాట గుర్తుందా అని ఇక్కడ అడిగిందంట. దేవదూత అడుగుతుందంట. అక్కడికి వచ్చిన ఆ దేవదూత ఆయనతో మాట్లాడుతుంటే అంటుందంట, వీరందరికీ ఆలస్యం చేయక నా ప్రభువు వీరికి నూతన నీళ్ళలో బాప్తిసం ఇవ్వమంటున్నాడు. లెండి, ఇదిగో వర్షము బాప్తిసం ఇవ్వడానికి, ఇది ఒక లోయ నింపబడి ఆ లోయ నింపబడ్డది, లెండి బాప్తిసం ఇవ్వమని ఆరుగురు లేసిందంట. ఈ హోటల్లో ఉన్న వారందరినీ తీసుకుని వెళ్ళి ఆ నీళ్ళలో తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తిసం ఇవ్వగానే వర్షం ఆగిపోయిందంట. ఇస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటమ్మా? తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తిసం ఇవ్వగానే ఒక్కొక్కరికి ఇస్తుంటే వర్షం ఆగిపోతుంది, ఇంకొకరికి ఇవ్వగానే గాలి ఆగిపోయింది, ఇంకొకరికి ఇవ్వగానే ఉరుములు ఆగిపోయింది. టక జరుగుతుంది యేసయ్య కార్యము. ఇది ఎక్కడ జరుగుతుందో బైబిల్ నుంచి చూపెడతాం మీకు అందరు కూడా. ప్రియులారా, ఆ బాప్తిసం ఇస్తుంటేనంట ఒక్కొక్కటి ఆగిపోగానే ఆ హోటల్లో పని చేసేవారు యజమానులు ఆశ్చర్యపోతున్నారు ఏమైంది అని. ఈ రోజు నేను ఇక్కడ ఆగింది తెలుసా? నీ కుటుంబాన్ని రక్షించడానికి. నేను ఇక్కడ ఆగింది ఎందుకు తెలుసా? యేసయ్య రాజ్యంలో నడిపించడానికి. నా యేసయ్య ప్రేమ ఎవరిని వదిలిపెట్టేదో. నిన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడయ్యా, నిన్ను యేసయ్య ప్రేమించడానికే మా ఆరుగురిని ఈరోజు యేసయ్య వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని నేను చెప్తున్నా, యెహోషువ సైన్యంలో ఉన్నాడు, మోషే చేకిన పని చేస్తున్నాడు. యెహోషువ దగ్గర చాలా మంది సైనికులు ఉన్నారు. యెహోషువ ఏం చేస్తున్నాడంటే మోషేకి అన్నం వండి పెడుతున్నాడు. అక్కడ ఉన్న సైనికులకు అధికారులందరికీ కూడా నీళ్ళు ఇస్తున్నాడు, వారి బట్టలు ఉతుకుతున్నాడు, వారి చెప్పులు మోస్తున్నాడు, సమస్తం చేస్తున్నాడు. యెహోషువకు తెలియదు వీరందరినీ రక్షించడానికి యెహోషువ అక్కడ ఉన్నాడని. యెహోషువకు ఆలోచన లేదు, తలంతు లేదు. యెహోషువకు ఐడియా లేదు. నేనేమి చెప్పులు మోస్తున్నాను, నేనేమి బట్టలు ఉతుకుతున్నాను ఐడియా లేదండి. యెహోషువను ప్రభువారు ఎందుకు పెట్టినాడు అక్కడంటే వారందరినీ రక్షించడానికి యెహోషువను అక్కడ పెట్టినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ ఇంట్లో నువ్వు పాటలు పాడుతున్నావు అంటే నీ ద్వారా ఇంటికి రక్షణ, నీ గ్రామానికి రక్షణ, నీ కుటుంబానికి రక్షణ. నువ్వు యథార్థంగా దేవుని దగ్గర కన్నీరు కారుస్తున్నావంటే నీ పట్ల నీ ఊరుకు క్షేమం జరగబోతున్నది, నీ పట్ల నీ కుటుంబానికి క్షేమం జరగబోతున్నది, నీ పట్ల ఏదో జరగబోతున్నది. కాబట్టి ఈ రోజు దేవుని మందిరంలో ఉన్నావు వేస్తున్నాము. గడిగా చెప్పలేకపోతే ఒకసారి మరొకసారి పోదాం. హల్లెలూయా.
హల్లెలూయా. యెహోషువకు తెలుసమ్మా, నేను దేవుని కళ్ళలో ఉన్నాను, దేవుని చూపులో ఉన్నాను, నేను సైనికుని అవుతాను, నాయకుని అవుతాను అని యెహోషువకు తెలుసా? చెప్పాలొకసారి. యెహోషువకు తెలుసా? అసలు యెహోషువ పేరు మోషే ఉన్నప్పుడు ఎక్కడైనా 2 సార్లు తప్ప 3వసారి ఇక్కడ రాసి ఉందా? మోషే నాయకత్వంలో 2 సార్లు ఉన్నది. ఎక్కడుందంటే మోషే యుద్ధానికి అంటే యుద్ధానికి వెళ్తుంటాడు, ఒక పంచాయతీకి వెళ్తున్నాడు. అప్పుడు యెహోషువతో ఉంటాడు, యెహోషువ అక్కడున్న ఆ పరికరాలన్నీ తీసుకుని రాపో అంటాడు. యెహోషువ తెలియదు నేను నాయకుని అవుతానని. ఈరోజు నీకు నాకు తెలియదమ్మా, ఎవరి ద్వారా దేవుడిని పట్ల కార్యం జరిగించబోతున్నాడో నువ్వు ఊహించని రీతిగా అద్భుత కార్యాలను చూడాలంటే మొట్టమొదటి విశ్వాసమైన పెట్టాలి. నేను అంటున్నా, ఈరోజు 6 తెలుసా తినిపోదాం అనుకున్నారు, చాలా మటుకు తినిపోదాం అనుకున్నారు. ఒక దైవజనుడు ఒక పిల్లవాడు కలిసిండు, అన్నా రాత్రంతా నేను తిరుగుతున్నా అన్న, ప్రార్థన చేస్తున్నా. ఎందుకు తిరుగుతున్నావు అని అడిగినా, అన్నా తాగుబోతుల్లాలకు వెళ్ళి ఆ ఇంటి మీద చేపెట్టిన ప్రార్థన చేస్తున్నాను అన్న. పండుకున్న తర్వాత నేను వెళ్తున్నాను అన్న, ఆ ఇంటి వైపు చేయింపి బాబా ఇంటికి మంచి మారు మనసు వచ్చును గాక అంటున్నానన్న. ఆ ఇంటికి మంచి మారు మనసు వచ్చును గాక, ఆ ఇంటికి మంచి మారు మనసు వచ్చును గాక. నీ కార్యము ఎట్లా చేయాలో దేవుడు నీకు ఆలోచన చెప్తాడు. అటువంటి ఆలోచన అంతకుముందు నేను కూడా కలిగి ఉంటుంది. తాగుబోతు వారికి విగ్రహార్థన వాని ఇళ్ళకి వెళ్ళి, ఇళ్ళకి పోకపోయినా ఇంటి ముందు పోయి నిలబడి ప్రార్థించి వాని కుటుంబం యేసుక్రీస్తు నామములో మారును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ప్రార్థన మనం కూడా చేద్దాము గాక. హల్లెలూయా. ప్రియులారా, ఆ ఓటంలో ఏమంటుంది, అందరికి బాప్తిసం ఇచ్చిల్లో అని ఒక తీర్మానం చేసుకున్నాడంట. ఏమని తెలుసా? ఈ రోజుతో నాకు ఈ ఓటలు దేవుని ఆలయంగా మారునుగాక. హల్లెలూయా. ఆ సెంట్రల్లో ఉన్న ఆ ఓటలంట దేవుని మందిరంగా మారబడి ఈరోజు నంద్యాలలో గొప్ప సేవ చేస్తున్నాడు సేవకుడు. హల్లెలూయా. నంద్యాల విజయవాడ పోతుంటే మెయిన్ రోడ్డు పైన చర్చ్ ఉంటుందండి. అక్కడ ఆయన అక్కడ పోయినప్పుడు మేమే అనుకుంటా, అక్కడ పోయి స్టార్టింగ్ నేను ముగిన అనుకుని తిన్నాం. మనమేనా, మీరే నచ్చింది వీళ్ళే రైట్. మేమందరూ అక్కడ వెళ్ళి వారి ఇంట్లో ఉండి అన్నం తిని వాళ్ళ సాక్ష్యం ఎట్లుందంటే, ఒకరోజు దేవ సేవకుడు పోతూ ఆ ఇంట్లో ఉండి భయంకరమైన వర్షం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, దేవాది దేవుడు గొప్ప దేవుడే ఉన్నాడు. ఆయన నిజంగా ఎన్ని ఆశ్చర్యకరాలంటే నీ పట్ల గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. నువ్వు ఆలోచించుకోవాలి ఒకసారి. ఆ మందిరం అంతా కూడా, ఆ ఓటర్ పరిణామం అంతా కూడా దేవుని మందిరంగా మారిపోయింది. ఈరోజు అక్కడ 100 మంది ప్రార్థన చేస్తున్నారు యేసు నామములో. హల్లెలూయా. 100 మంది ప్రార్థన చేస్తున్నారు ఈరోజు. నేను అంటున్నా, నువ్వు మరుగై ఉన్నావు యేసయ్యకు. నువ్వు లోకంలో అందరూ తెలుస్తున్నావు, దేవుని దృష్టిలో తెలియని దానిగా ఉన్నావు. కానీ ఈరోజు లోకానికి దూరంగా ఉండాలి, యేసయ్యకు తెలియాలి. నీవు లోకానికి దూరంగా ఉండి యేసయ్యకు తెలిసేలాగా నువ్వు బ్రతకాలేస్తున్నాము. అందుకోసం ఒక మాట సెలవిస్తున్నాడు. చూడండి, ఒక మాట బైబిల్ నుంచి చూపెడతా. కూర్చో తల్లి, బైబిల్ నుంచి చూపెడతాను. ఒక మాట చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా యోహాను భక్తుడు ఈ మాట రాస్తున్నప్పుడు ఆయన అనుకున్నాడంట, మరణములో నుంచి జీవములోనికి వెళ్ళాలంటే ఒకని మరణాన్ని మనం తప్పించాలి. మరణములో ఉన్న వాడిని నువ్వు ప్రేమించాలి. శాపంతో తిరుగుతున్న వాడిని ప్రేమించాలి. పాపంలో ఉన్న వాడిని నువ్వు ప్రేమించాలి. ఆయాసకరంగా ఉన్న వాడిని నువ్వు ప్రేమించాలి. లోకానికి వైరమై ఉన్న వాడిని నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. ఏంటమ్మా? మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి. హల్లెలూయా, హల్లెలూయా. పక్కవైపు నీ మరణము తొలగిపోయి
జీవములోనికి అడుగు పెట్టామని చెప్పి ఒకసారి. జీవములోనికి పరలోకంలో నువ్వు అడుగు పెట్టి ఉన్నావు అని చెప్పి ఒకసారి. నువ్వు అడుగు పెట్టాలంటే నీ సహోదరుని ప్రేమించాలి, నీ సహోదరుని ప్రేమించాలి, పాపముతో నిండిన వారిని ప్రేమించాలి, మరణ ఛాయలో ఉన్న వారికి నువ్వు సహాయం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి లతమ్మ? మరణముతో పోరాడుతున్న వారి దగ్గరికి వెళ్ళి నీవు జీవంలోనికి తీసుకురావాలి. నీ మరణము కొట్టివేయబడుతుంది యేసునామములో. సాక్షుడు ఎట్లనే చస్తాది అనుకున్నాం అనుకో, మనము కూడా అదే మరణం మరణిస్తామంట. నువ్వు తాగుతుంటే వాడు వాడు చత్తది అనొద్దు. వాంతో నాకు తిట్లు పట్టపర్లే. మనము పాస్టర్ గారు ఏం చేస్తారంట, లక్షట మిమ్మల్ని తిడతారంట. బయట కూర్చున్న వాడు ఏమంటారు చెప్పండి, అయ్యా ఉడకపోతున్నాయ్యా, ఇంకెప్పటిదాకయ్యా ముగించరాదు, చెప్పిన మాటలు చెప్తాను అని చాలా మంది అనటం లేరా? మన దగ్గర లేకపోవచ్చు, చాలా సంఘాలలో ఉంటాయి. కొన్ని సంఘాలు, మా బాప్టిస్ట్ సంఘం ఉండే లక్ష్మీపురంలో, అందులో వాక్యం చెబుతుంటే ఓ తాగపోతాడా అవి నా గురించి చెప్తాను అయ్యగారు. నేను తాగితే ఏమైతుంది అయ్యగారు పైసలు నేను పోతానయ్యా అనేవారు. అక్కడ అయ్యగారు మనం ఇస్తాడా అనేది. ఓ బ్లాక్ టికెట్ అమ్ముకున్నాడా, నాకున్నదే ఇది పని అయ్యా, టికెట్ అమ్ముకోకుండా ఎట్లా బతకాలయ్యా? యేసునామములో. హల్లెలూయా. అటువంటి వాళ్ళందరూ ఈరోజు బైబిల్ పట్టుకుని సంగతి పెద్దగా ఉన్నారు అక్కడ యేసునామములో. హల్లెలూయా. గుణంబ పట్టీలు బంద్ అయిపోయినాయి అక్కడ యేసునామములో. లక్ష్మీపురంలో ఇంటింటికి గుణంబ పట్టీలు పోయిన 3 నెలలకు అన్ని కూలబడిపోయినాయి యేసునామములో. హల్లెలూయా. నేను అంటున్నా ఈరోజు నీ మరణము నీ నుంచి దూరం అయిపోవాలి, నీ శాపము నీ నుంచి దూరం అయిపోవాలంటే యోహాను భక్తుడు అంటున్నాడు, నీ జీవములో అడుగు పెట్టాలంటే, ఈ జీవం అనే కిరీటం నీ మీదికి రావాలంటే మొట్టమొదటిగా ఏం కావాలంటే నీ సహోదరుని నీవు ప్రేమించాలి. నీ సహోదరుని నువ్వు ప్రేమించాలి. నీ తోటి వారిని నువ్వు ప్రేమించాలి. నువ్వు ప్రేమించకపోతే అది వ్యర్థమే. నిన్న మొన్న ఒక స్టేటస్ చూసిన, బిడ్డ ముందుంది, తండ్రి అనుకున్నాడు, ఇట్లా పెట్టి తన చేతులు, అంటే నీ కోసం నేను ఉన్నాను, భయపడకు అని తండ్రి సెలవిస్తున్నాను. యేసయ్య అంటున్నాడు ఈరోజు. ఏమంటున్నాడు రావాలి? యేసయ్య నేను నీకున్నాను, నువ్వు భయపడకు. నువ్వు కొట్టుకపోతున్నా కానీ చాపలను కాపాడినట్టుగా నేను కాపాడుతాను, నువ్వు భయపడకు అంటున్నాడు. నువ్వేం చేయాలి? ఎవరిని ప్రేమించాలి చెప్పాలి? యేసయ్యనా? ఇక్కడ యేసయ్యని ప్రేమించట్లే, నన్ను ప్రేమించుమో అంటాడనే. ఏమంటున్నా మార్త? ఏమంటున్నా నిపుణ? ప్రేమించే హృదయం ఉందా ఇక్కడ? ఇంటి పక్కకు చెత్త భర్తలు ఊరుకుంటలేవు. పాత దినాలు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళా పోయినాయి. ఒక 10 సంవత్సరాల క్రితం పోయినాయి. 25 సంవత్సరాల క్రితం ఉన్న ప్రేమలు 5 పైసల మంది నువ్వు ఇప్పుడు 92 ఫోన్లు. మా చిన్నాయన చనిపోతే వంగపాడుకు సైకిల్ పోయి చెప్పొచ్చిన. హైదరాబాద్కు 25, అప్పుడు ఎంత 13 రూపాయలు టికెట్ కాకతీయ, 13 రూపాయలు 10 రూపాయలు కాకతీయ. ఆ కాకతీయ పోయి తిరిగి మళ్ళా వేరే సాయంత్రం కాకతీయకి వచ్చేది. వాళ్ళు వచ్చే వరకు సావు అట్లే ఉండేది. వాళ్ళు వచ్చే వరకు కూడా పొద్దున వచ్చే వరకు సావు అంతా అట్లే ఉండేది. తెల్లారి సాగు చేసేది. అప్పటి ప్రేమలు వేరు. అప్పుడు వస్తే మంచిగా 2 రోజులు చికెన్ పెట్టేది. ఇప్పుడు ఫస్ట్ రోజు చికెన్, సెకండ్ రోజు పప్పు, 3 రోజు టమాటా చారు. ఫస్ట్ రోజు ఏంటమ్మా? సెకండ్ రోజు పప్పు, 3వ రోజు, 4వ రోజు కూరగాయలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటున్నా, అప్పుడున్న ప్రేమలు, అప్పుడున్న ఆ అనురాగాలు అసలు నథింగ్. ఇప్పుడు అంతా కూడా అంత మొబైల్ పిచ్చి. ఇది ఒక అపవాదం. ప్రేమలు కొట్టేసి అన్ని కొట్టేసి. అందుకోసం ప్రభు సెలవిస్తున్నాడు వాక్యాన్ని. అయ్యా సహోదరుడు ఎట్లా ప్రేమించాలంటే, మునుపు ఎలా ప్రేమించావో ఇప్పుడు దానికంటే నువ్వు ఎక్కువగా ప్రేమించమంటున్నాడు యోహాను భక్తుడు. నీ మరణాన్ని చేయించాలంటే, నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే, యేసయ్య నీతో ఉండాలంటే మొట్టమొదటిగా భాగ్య ఏం చేయాలి తల్లి? ఏం చేయాలి? నీ అందుకోసం రాను విజయ్. అయ్యగారు ఊరికే నా పేరు పిలుస్తాడు. నేను రానంటే రమ్మంటాను. ఏంద్రాను ఇంటివే అంటావా తల్లి? మళ్ళా అంటావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని ప్రేమించాలంట చెప్పు తల్లి. నిన్ను బంగారు చెప్పు. ఎవరిని ప్రేమించాలి? సహోదరుని ప్రేమించాలంట. నీ పక్కవాడిని ప్రేమించి ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పు. ఒక్కసారి పక్కవాడిని చెప్పు. నన్ను క్షమించమను ఒక్కసారి. నన్ను క్షమించమను. నేను బాధ పెట్టానేమో నన్ను క్షమించమను ఒక్కసారి. నేను బాధ పెట్టాను రోజు నన్ను క్షమించమను ఒక్కసారి.
ఐ లవ్ యూ అని చెప్పి ఒకసారి. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఒకసారి. నీ పాపాలు కడగబడాలి. ఈరోజు పరలోకమును అడుగు పెడతావు గాక. జీవము నీలోనికి వచ్చును గాక. మన ఛాయలు తొలగిపోయి జీవము అనే ఆత్మ నీలోనికి వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శాపం ఏం చేస్తుంది తెలుసా? నీ వెనుకనే వస్తుంది శాపము. ఆర్థిక సమస్యలు పెడుతుంది, కుటుంబంలో అసమాధానం పెడుతుంది, అత్తతో అల్లలు పెడుతుంది, చిన్నమ్మతో అల్లలు పెడుతుంది, భర్తతో అన్ని అల్లలు పెట్టి నిన్ను ఒక్క నిమిషం కూడా తీరిక ఉంచదంట. నువ్వు తింటున్నప్పుడు కూడా అవే గుర్తుకొస్తాయంట నీకు. నువ్వు తింటున్నప్పుడు చికెన్ తెచ్చినా, బిర్యానీ తెచ్చినా, ఏ తెచ్చినా తింటున్నప్పుడు కూడా ఇవన్నీ గుర్తుకొస్తాయంట. ఒక్కసారి అవన్నీ మర్చిపోయి నేను తిట్టిన అత్తనే, అత్త ఐ లవ్ యూ అత్త అని ఒకసారి. యేసుక్రీస్తు నామమున ఒక్కసారి తిడుతుందేమో, 2 సార్లు తిడుతుందేమో, 3ఓసారి అంటది, నా కోడలు ఇన్నిసార్లు నన్ను క్షమించమన్నా నేను ఒక్కసారి క్షమించలేనని చెప్పి ఆమెకు సిగ్గు కలిగి నిన్ను ప్రేమించే హృదయంగా మారిపోతుంది యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నారు ఎవరైనా అట్లా కోడలు ఇక్కడ? అత్తని ప్రేమించిన కోడలు ఉన్నారు ఇక్కడ? అత్తని ప్రేమించిన కోడలు ఉన్నారా? సరే, అత్తను ప్రేమించే కోడలు చేతులెత్తండి ఒకసారి. అత్తని ప్రేమించేవాళ్ళు, అత్తను ప్రేమించేవాళ్ళు, కోడలు ప్రేమించే అత్తలు లేతాను ఒకసారి. కోడలను ప్రేమించే అత్తలు కొంచెమే, కోడలు చూడు ఇట్లా లేపిండు, అత్తలు చూడు కొంచెమే లేపుతాను. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇంకొక మాట చెప్తున్నాడు పౌలు గారు. ఇంకొక మాట చూడండి ఒకసారి, మంచి మాట. దాని కింది మాట, ప్రేమ లేనివాడు అమ్మా మరణమందు. అమ్మో, ఏం లేనివాడు లక్ష్మమ్మ? ప్రేమ. ఏ ప్రేమ? యేసయ్య ప్రేమనా? ఏ ప్రేమ అంట? సహోదరుని మీద ప్రేమ లేనివాడు మరణముకు దగ్గరున్నాడంట. పక్కవాడు చెప్పు, నీలో సహోదరుని ప్రేమ లేకపోతే మరణానికి దగ్గరున్నావు అని చెప్పు ఒకసారి. దగ్గరున్నావు అని చెప్పు ఒకసారి. ఇక్కడ తల్లి చెప్పింది, బిడ్డ ప్రార్థన చేద్దాం బిడ్డ అన్నది. తల్లి మాట అంగీకరించిందా లేదా? తల్లి బిడ్డ అన్నది, తండ్రి ప్రార్థన చేద్దాం డాడీ అని చెప్పింది. అందరూ అంగీకరించడం లేదా? అంగీకారం ఏమైంది? ఆ హోటలంతటికి కూడా మందిరంగా మార్చేసింది. ఈరోజు నేను అంటున్నా, నీ ప్రేమ నీ ఇంటిలో ఒక మందిరం కట్టబడాలి యేసునామములో. హల్లెలూయా. నీ ప్రేమ ఎట్లా కట్టబడాలమ్మా మోనిక? నీ ప్రేమ ఏం కట్టబడాలి? ఎక్కడ కట్టబడాలి? నీ ఇల్లే మందిరంగా మారునుగాక. హల్లెలూయా. ఏదో ఇంట్లో అంటే ఇల్లు కూలగొట్టి మందిరం కట్టాలి కాదు, నీ ఇంట్లో ఆరాధించే మందిరంగా మారునుగాక. హల్లెలూయా. ప్రేమ లేనివాడు చెప్పాలి ఒకసారి. ఎక్కడ? సూరయ్య ఎక్కడున్నాడు? ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడంట? పరలోకంలో ఉన్నాడా, మరణంలో ఉన్నాడా? ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడు? భార్యను ప్రేమించని వారు, తల్లిని ప్రేమించని వారు, కూతుర్ని ప్రేమించని వాడు, వీళ్ళందరూ ఎక్కడ దగ్గర ఉన్నాయి? దేనికి దగ్గర ఉన్నారంట? సుధాల విజయ్ ఉన్నాడా? సుధాల ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా. దేని ప్రేమించని వాడు? భార్యను, భర్తను. దేనికి దగ్గర ఉన్నట్టు వీళ్ళందరూ? చెప్పాలి, దేని దగ్గర ఉన్నారు వీళ్ళందరూ? పక్కవాడు చెప్పు, ప్రేమ లేకపోతే మరణము నేను పిలుస్తానని చెప్పు ఒకసారి. జాగ్రత్త. అగో స్రవంతి ఎట్లా చెప్తుందో లేపాలి. చూడు, చెప్పు, మనసులో చెప్తాలే. అగో గద్దించాలి. ప్రేమ లేకపోతే మరణము నేను పిలుస్తుంది, జాగ్రత్త. విజయమ్మ చెప్పినట్టు ఎట్లా? ఇట్లా చేతులు తీయండి. అవి యాక్టింగ్ అవన్నీ కూడా. ఏళ్ళు చూపెట్టి చెప్పాలి. రే ఏళ్ళు చూపెట్టకురా అంటారు, అట్లా చెప్పాలి. నువ్వు చెప్పు ఒక్కసారి. నీలో ప్రేమ లేకపోతే మరణము నేను పిలుస్తుంది, జాగ్రత్త అన్నారు కుమార్ గారు. ఏం లేకపోతే? బొట్ల కుమార్ గారు ఉన్నారా? ఏం లేకపోతే? శంకర్ ఏం లేకపోతే? ప్రేమ నీలో లేకపోతే మరణము. ఇది మనం రాసుకున్నదా? యోహాను భక్తుడు రాస్తున్నమాటనా? చెప్పాలి, చెప్పాలి ఒకసారి, చెప్పాలి ఒకసారి, చెప్పండి ఒకసారి. మీకు చెప్తున్న వాక్యాన్ని ముగిస్తాను నేను. ఎవరు రాస్తున్నా కవితమ్మ? ప్రేమ లేకపోతే, ఇందు ప్రేమ లేకపోతే ఎక్కడుంది మరణము? నువ్వు అనుకోవాలి, నువ్వు ప్రేమ లేకపోతే మరణం నా పక్కనే ఉన్నాను అనుకోవాలి. ఇక నుంచి నువ్వు సహోదరుని తిట్టేటప్పుడు, ఇంటి ఊరిమలు తిట్టేటప్పుడు, ఇంటి పక్కన తిట్టేటప్పుడు మనకు రమశిష్యులు అంటుంది, అయ్యా అందరూ వస్తున్నారు కానీ ఎవరయ్యా ప్రేమ కలిగి ఉన్నారు, ఎవరయ్యా భయం కలిగి ఉన్నారు? మందిరానికి వస్తున్నారు, బయటికి పోతున్నారు, తిరిగి లోకమునట్టే ఉంటున్నారు. నిజమే. సహోదరి ప్రేమ లేకపోతే మరణము నీ వెనకాల వస్తుంది, జాగ్రత్త.
క్రైస్తవులుగా బైబిల్ పట్టుకొని తెల్ల చీర కట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని నేను విశ్వాసులని వస్తున్నావు, బయటికి పోయి తిరిగి అదే ప్రవర్తిస్తున్నావేమో, జాగ్రత్త. మరణముని పక్కనే ఉంటుంది, జాగ్రత్త. మరణం ఎక్కడ ఉంటుందంట చెప్పాలి ఒక్కసారి. మరణం ఎక్కడ ఉంటుంది? పక్కనే. ప్రేమ లేకపోతే. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం ఒకసారి, మరొకసారి చెప్తాం ఒకసారి. అయ్యో అంతేనా? నీ మరణము నీ నుంచి దూరం అయిపోను గాక. ఆమెను అంటున్నాను హల్లెలూయా అని. గట్టిగా అన్నాను హల్లెలూయా. బయట లక్ష్మయ్య గట్టిగా గట్టిగా హల్లెలూయా. ప్రేమ లేనివాడు. మందిరంలో ఎట్లుంటున్నామో భయభక్తులు కలిగి. పింకి అర్థమవుతుందా? అర్థం. ప్రేమ ఎక్కడంట? యేసయ్య ప్రేమ ఉంది కదా. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ అది మారనిది, అది మారనిది మరువనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని గట్టిగా తండ్రి విడిచిన గాని నన్ను మరువనన్న ప్రేమ. ఎస్ డాడీ, వెతుకున్న ప్రేమ అయ్యా. మరొకసారి. నీ నీడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య ప్రేమ నువ్వు ఏడుస్తుంటే ఎత్తుకుంటుంది. యేసయ్య ప్రేమ తల్లి మరిచిన మరుని ప్రేమ. యేసయ్య ప్రేమ తండ్రి వద్దని తన్నినా నిన్ను దగ్గరికి తీసుకున్నది యేసయ్య ప్రేమ. అది దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ నువ్వు కలిగి ఉంటే ఆ యేసయ్యను మరణము ఎలాగైతే విడిచి పారిపోయిందో అదే మరణము నిన్ను విడిచి పారిపోతుంది. చేస్తున్నాము గట్టిగా కొడదాం సరే. యేసయ్యను మరణం పట్టుకుందా? యేసయ్యను మరణం పట్టుకుందా? యేసయ్యను మరణం బంధించిందా? యేసయ్యను మరణము బొందబెట్టిందా? బొందలో ఉంచిందా? యేసయ్యను సంఖ్యలు వేసిందా? పొందా ఆ మరణము? చెప్పాలి ఒకసారి. నిన్ను పట్టుకుంటుందా మరణము? నీకు తోడుగా ఉంటుందా మరణము? నిన్ను పట్టి పీడించి బొందులో నాటుదా మరణం? అది చెప్పాలి ఒకసారి. నీ మరణాన్ని జయించేది ప్రేమ ఒక్కటే. నువ్వు మరణాన్ని జయించాలంటే నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. మరణము నీ దగ్గర రాకూడదంటే నీ మీద మట్టి పోసి నువ్వేం చేయాలంట? ప్రేమతో ఉంటావు. అంత ధైర్యం ఉందా నీకు? ఎవరైనా మట్టి పోతే నువ్వు పో. ఎవరైనా మట్టి వచ్చినావు అనుకో, ఇంటి ఊరికి చెప్పవు. అది తిడతాను. దానికి ఏం రోగమో, దాని ఏళ్ళకు పురుగులు రాను, దాని ఏళ్ళకు పుల్లు పుట్ట, రకరకాలు తిడతాం కదా. అవన్నీ మనకు కలుగుతాయంట. యేసయ్య ప్రేమ కలిగి ఉన్నవారు ఒక్కసారి బైబిల్ పట్టుకున్నామా, ఒక్కసారి తెల్ల చీర కట్టుకున్నామా, ఒక్కసారి ప్రార్థించినామా, ఒక్కసారి చప్పట్లు కొట్టినామా అంటే కథమయ్యా. యేసయ్యలో నువ్వు ముద్రపడ్డట్టే, యేసయ్యలో నువ్వు నాటబడినట్టే. నువ్వు ఒక్కసారి బాప్టిజం తీసుకుంటే సరే, నువ్వు యేసయ్య రాకడ వచ్చేంత వరకు ఆయన జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది. జాగ్రత్త. హల్లెలూయా హల్లెలూయా. ఈ ప్రేమను విడిచిపెట్టుకోకూడదు. చాలా మంది శాపగ్రస్తులు ఎందుకు అవుతున్నారంటే నోరు పడేసుకుంటుంటారు, గిన్నెలు ఎత్తేస్తుంటారు, చీపురుగడ్డ మరేస్తుంటారు, రకరకాలుగా. చీపురుగడ్డ ఇల్లును సాఫ్ చేస్తుంది, నువ్వు రోడంతా సాఫ్ చేస్తున్నావు నీ మాట ద్వారా. చీపురుగడ్డ ఏం చేస్తుందంట? ఇల్లంతా సాఫ్ చేస్తుంది, నీట్గా పెడుతుంది ఇల్లు చీపురుగడ్డ. నువ్వేం చేస్తున్నావు? లోకంలో ఉన్న దయ్యాలన్నీ నీ నోటి ద్వారానే ఉంటున్నాయంట. జాగ్రత్త. ఈరోజు మరణాన్ని విరగొట్టాలంటే నువ్వేం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? చెప్పాలి ఒకసారి. ఏం కలిగి ఉండాలి? పక్కన ఒకసారి. ఇంకొకటి ఆశ్చర్యకరమైన మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ముగించుకుందాం. ఇక పాపం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం గట్టిగా చదవండి ఒకసారి అందరూ. ఈ ఒక్క మాట మనం అందరం చదువుదాం ఒక్కోసారి, గట్టిగా చదువుదాం. నా అపరాధము చేతను, అందరం కుడి చేపెట్టుకొని నా అపరాధము చేతను, నా పాపము చేతను నేను చచ్చిన వారై
చచ్చిన దానై చచ్చిన వాడనై ఉండగా ఆయన నన్ను క్రీస్తుతో కూడా బ్రతికించెను. గట్టిగా చెప్పదాం ఒకసారి, గట్టిగా చెప్పదాం ఒకసారి. ఆయన నన్ను ఎవరితో బ్రతికించును? ఎందుకు బ్రతికించును? ఆయన చనిపోయినాడు కదా, అని సిలువ వేసినారు కదా, ఆయన కొడా దెబ్బలు కొట్టినారు కదా, ఆయన కొంచెం రక్తం లేదు కదా, సమాధిలో పెట్టేసినారు కదా. ఎలా బ్రతికిండు ఆయన ఎలా బ్రతికిండు? మన పాపల ద్వారా, మన శాపల ద్వారా ఆయనకు సిలువ వేసిండు. కానీ ప్రభువు అంటున్నాడు ఇక్కడ, మా అపరాధముల చేతను మా పాపముల చేతను నేను చచ్చిన వారనే ఉండగా ఆయన నన్ను క్రీస్తుతో కూడా బ్రతికించను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుతో బ్రతకడం అంటే ఏంటిదండి? ఈరోజు ఈ శరీరాన్ని తింటున్న వారు అందరూ బ్రతుకుతున్నారు యేసునామములో. ఈ రక్తాన్ని తాగుతున్న వారు అందరూ బ్రతుకుతున్నారు యేసునామములో. హల్లెలూయా. ఈ రక్తాన్ని తాగుతున్న వారందరిలో పాపం తొలగిపోతున్నది, శాపాలు కొట్టివేయబడుతున్నాయి. అందుకోసం అంటున్నాను, క్రీస్తు ద్వారా బ్రతికి ఉన్నాం. జోస్న అర్థమవుతుందమ్మా, వ్యర్థమవుతుందా? రిసుకుంటున్నావా వాక్యం చెబుతుంటే? పర్లేగా తల్లి, దేనికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గడి ఒకసారి. దేంతో బ్రతుకుతున్నాం మనము? క్రీస్తుతో. మరి క్రీస్తు ఏం కలిగి ఉన్నాడు? ద్వేషం కలిగి ఉన్నాడా? ఈర్ష్య కలిగి ఉన్నాడా? ఏం కలిగి ఉన్నాడమ్మా? వ్యభిచారం చేస్తున్న స్త్రీని కూడా ముట్టుకొని స్వస్థపరిచినాడు. నీకు ఎప్పుడు పాపం చేయకున్నాడు. 5గురిని పెళ్లి చేసుకున్న ఆమె దగ్గరికి పోయి కూడా ఆమె మాట్లాడినాడు. 5గురిని చేసుకున్నది ఆమె. ఆ స్త్రీ దగ్గరికి పోయి అంటున్నాడు, ఆ సమరయ పట్టణం మొత్తం మానడానికి ఎవరంటే యేసయ్య ప్రేమ ఒక్కటి కారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుష్ఠరోగిని స్వస్థపరచుటకు యేసయ్య ఆయన దగ్గరికి వచ్చినాడు, ప్రేమ చూపెట్టినాడు. నేను అంటున్నా, ఈరోజు బాధలతో నిందలతో ఉన్న వారి దగ్గరికి నువ్వు ఏమని కావాలంట? నీ సహోదర ప్రేమను చూపెట్టాలి అక్కడ. నీ సహోదర ప్రేమ. రైతమ్మ వాళ్ళు ఏమనుకుంటారు అక్క, పోతే తిట్టుకుంటారేమో, మా భర్త తాగిపోతు కదా, నేను పోతే తిట్టు. నీ ప్రార్థన నెరవేర్చబడుతుంది అక్కడ యేసునామములో. నీ భర్త ఎట్లున్నా పర్లే, నువ్వు ప్రార్థనలో ఉండే యేసునామములో. నువ్వు ప్రార్థన చేయ వారి కోసము. క్రీస్తుతో బ్రతికిన నీవు క్రీస్తులాగా బ్రతకబోతున్నావు యేసునామములో. క్రీస్తుతో నిన్ను బ్రతికించిన దేవుడు క్రీస్తులాగా నువ్వు అనేక కార్యాలు జరిగించబోతున్నావు యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా. పక్కసారి క్రీస్తుతో బ్రతికించిన నిన్ను, క్రీస్తులో బ్రతికినావు నీవు. క్రీస్తు నిన్ను బ్రతికించినాడు. ఇక్కడ నుంచి క్రీస్తుగాను బ్రతుకుదోగాక, క్రీస్తు మనసు కలిగి బ్రతుకుదోగాక, క్రీస్తు ప్రేమ కలిగి బ్రతుకుదోగాక. హల్లెలూయా. ఇందు నీతో ఎవరు చెప్తారా పాపం? ఆమెకి చెప్పరు అది పాపం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చూసుకుందాం, ముగించుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, చివరికి 2 వచనాలు చూసుకొని ముగించుకుందాం. మనం ఎక్కడికి చదువుదాం ఒకసారి. 5వ అధ్యాయము 8వ వచనం గట్టిగా చదువుతాం ఒకసారి. గట్టిగా అందరు తీసిల్లమ్మా. 8వ అధ్యాయము 5వ అధ్యాయము 8వ వచనం. ఆగాక తల్లి, తీసిల్లమందరూ, తీసిల్లమందరూ చూడండి ఒకసారి. అయితే దేవుడు నా ఎడల, చెప్తాం ఒకసారి. అయితే దేవుడు నా ఎడల, చెప్తాను ఒకసారి. నా ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపలమై ఉండగానే క్రీస్తు నా కొరకు, చెప్పాలి ఇక్కడ గట్టిగా చెప్పాలి. ఎవరి కొరకంట? నా కొరకు చనిపోయేను. హల్లెలూయా. ఎవరి కోసం చచ్చిపోయింది ఇప్పుడు యేసయ్య? మన కొరకు అంటే పక్కల కోసం అనుకుంటాం. స్వార్థపరులు మనం మంచోళ్ళమేనా? మనము స్వార్థపరులు. మన కొరకంటే పక్కదాని కోసం, అదే అబద్ధాలు ఆడుతుంది, అదే ఊకే నన్ను తిడుతుంది, ఇవన్నీ ఉంటాయి మనసులో మనకు. అవునా కదా? మన కొరకు అంటే మనలో ఈర్ష్య ఉంటుంది. ఇది నా కొరకు కాదు, నా ఎన్నుకున్నాళ్ళ కోసం. వాడు తాగిపోతాడు కాబట్టి ఆయన కోసం చెప్తాడు, వాడు కుళ్ళిపోతాడు కోసం వానికే చెప్తాను. ఇప్పుడు ఏమని చదవాలి ఇక్కడ? ఏమని చదవాలి ఇక్కడ? లక్ష్మయ్య ఏమని చదవాలి? మన కోసమా, నా కోసమా? విజయ్ ఏమని చదవాలి? పుప్పాల విజయ్, నా కోసము. హల్లెలూయా. చదువుదాం మనకోసారి చదువుదామా. అయితే దేవుడు నా ఎడల తన ప్రేమను, ఏ ప్రేమనంట? ఆ ప్రేమను ఎక్కడ చూపెట్టాలి? ఇప్పుడు ఆయన మన యందు ప్రేమ చూపెట్టిన చూపెట్టలేమ్మా. అబద్ధం ఆడకండి. ఈ చనిపోతున్న గాలి తుఫాను వచ్చింది అక్కడ. ఈ 6 అక్కడ ఆగకపోతే వాళ్ళందరూ చచ్చిపోకపోనా? అరే మందిరం ఉండా? అరే అని ఉండా?
ఏదైనా ఉందా, ఆ తల్లి యొక్క ప్రేమ ఆ కుటుంబాన్ని, ఆ గ్రామం అంతటిని కూడా రక్షించింది. ఈరోజు నేను అంటున్నా, ఈరోజు మన ఎడలో చూపెట్టిన ప్రేమ మనము కూడా మన పక్క వారిపై చూపెడతాము గాక. సహోదర ప్రేమ కలిగి ఉందము గాక. తల్లిపై ప్రేమ కలిగి ఉందము గాక. తల్లి ఎన్ని తిట్టినా నీ బాగోగు కోసమే, నువ్వు బాగుండాలనే, నేను ఎవరు అవమానపరచకూడదని, నిన్ను చిన్న చూపు చూడొద్దని తల్లి నిన్ను ఊరికే గద్దిస్తుంటుంది. అది నీకు కోపంగా అవుపడుతుంది. ఆ కోపపడే దయ్యం నీ నుంచి దూరం అయిపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం మరొకసారి. నా ఎడల దేవుడు నా ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా నా కొరకు పాపములమై పాపినై ఉండగానే క్రీస్తు నా కొరకు చనిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన తండ్రి తిరిగి ఇంతకుముందు చదివిన వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపరాధము చేతను పాపం చేతను మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా, గట్టిగా చెప్పకూడదాం ఒకసారి, క్రీస్తు అంటున్నాడు మీరందరూ చనిపోయినాడు, కానీ తిరిగి నేను ఎవరితో వస్తున్నాను ఇప్పుడు క్రీస్తు చనిపోయినాడు. నేను అంటున్నా ఈరోజు క్రీస్తు చనిపోయి ఈ కుర్చీలో కూర్చున్నాడు. కూర్చో తల్లి. ఇది ఆయన బంధించిన రూమ్. ఇది క్రీస్తును బంధించిన గొల్గొతా కొండ. ఆ కొండలో బంధించిండు. ఇది బండ ఇట్లా పెట్టాము. ఇది బండ ఇలా పెడతాలి. బండ ఇది. ఈ బండైన చుట్టినారు. ఈరోజు ఎవరి కోసం క్రీస్తు బయటకు వస్తున్నాడు? మళ్ళా చెప్పాలి. ఈ బండ తీసేసినాడు, తిరిగి లేచినాడు. లేచి ఎవరి దగ్గరికి వచ్చి నేనే చెప్పాలి. ఎవరి కోసం వచ్చిండు? ఎందుకు? పాపముల చేత, శాపాల చేత, నిందల చేత, అవమానాల చేత నువ్వు పీడింపబడుతున్నావు. అసలు చావాలనుకుంటున్నావు. నిన్ను బ్రతికించడం కోసమే నీ దగ్గరికి వచ్చి చేపట్టుకో, నువ్వు నాతో కూడా రా. పైకి తెలుసలే, నువ్వు నాతో కూడా రానొకసారి. నాతో కూడా నేను మరణం నుంచి నేను లేపుతున్నాను. అక్కడ చేపెట్టు, నువ్వు అక్కడ చేపెట్టు, ఇక్కడ చేపెట్టు. నువ్వు నాతో కూడా రా. లేపు ఒకసారి, నాతో కూడా నేర్చుదువు గాక. పక్క చేపెట్టు, నువ్వు పక్క చేపెట్టమ్మా. నువ్వు పక్కకు పెట్టాలి. శ్రీవాణి దగ్గర నువ్వు ఇక్కడ పెట్టు. ఒకసారి పక్క చేపెట్టు. నేను నీ కోసము, నేను బ్రతికించడం కోసం తిరిగి లేచాను. నేను పక్క లేపండి ఒకసారి. ఒక్కొక్కరు లేపండి. ఇటు కూడా రావాలి. ఈ గుంపు ఇటు కూడా రావాలి. ఈ గుంపు ఇటు కూడా రావాలి. నువ్వు నాతో కూడా లేచుదువు గాక. నువ్వు నాతో కూడా బ్రతకాలి. నువ్వు బ్రతికి ఉండాలి. నువ్వు మన ఛాయలో ఉండకూడదు. నేను ఇలాగ లేసాను, నువ్వు కూడా లేచుదువు గాక. అయిపోయింది. ఇక్కడికైనా అక్కడికి కూడా పోదామా? అందరిని బ్రతికిద్దామా? మీరే బతుకుతారా? అందరిని బ్రతికిద్దామా? చెప్పాలి ఒకసారి. అందరిని బ్రతికిద్దామా? ఓ లక్ష్మక్క, ఇంకా ఒక్కదాని వెళ్ళెత్తావా? పక్కన లేపవా? ఇప్పుడేనా కదా సహోదర ప్రేమ కలిగి ఉండాలని? ఇప్పుడే నా ప్రేమ అందరినీ కుమ్మరించాలన్నాడు కదా. అన్నాడు అనలేదు యేసయ్య? చెప్పాలి. ఏమంటున్నా ఎఫెసీయులకు రాసిన పత్రికలో? అయ్యా, మీ అపరాధము చేతను పాపము చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. మీ అందరిని బ్రతికించిన వారు ఎవరిప్పుడు? మీ అందరిని లేపిన వారు ఎవరిప్పుడు? యేసయ్య అక్కడ లేచిండు. ఆమె లేచి ఎవరు లేపింది? పేతురు దగ్గర పోయింది. పేతురు ఒక్కరికి వచ్చిండు సమరస్త్రీ దగ్గర. సమరస్త్రీ ఎక్కడికి పారిపోయింది? ఊరికి పోయింది ఆమె. ఊరు పోయి ఏం చెప్పింది? ఇదిగో యేసయ్య నీళ్ళు ఇచ్చినాడు, అది ఎప్పుడు దాహం కాదంట, పరిగెత్తుకుంటున్నానని చెప్పి సమరస్త్రీ ఏం చేసింది? ఊరంతా తీసుకుని వచ్చింది. ఈరోజు మనం అలాగనే తీసుకుని వద్దాం గాక. మనం సమరస్త్రీలుగా మారుదాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమరస్త్రీ అంటే 5 మంది చేసుకున్నాడు కదా, మేము కూడా చేసుకోవాలా అన్న ఆలోచన ఎవరన్నా అజ్ఞానంలో ఉండొచ్చు. జాగ్రత్త. అటువంటి వారు ఉంటారు. మన జాగ్రత్త. వామో పురుషులారా జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలమ్మా? సమస్య ఎక్కడికి వెళ్ళింది? మన ఛాయలో ఉంది, పాపంలో ఉంది, వ్యభిచారంలో ఉంది. 5 వేసుకుంది. యేసుప్రభు ఎక్కడికి వచ్చినప్పుడు చెప్పాలి. యేసు ఎక్కడికి వచ్చిండు? సమరయ దగ్గరికి వచ్చిండు. ఇంకా నువ్వు ఎప్పుడు పాపం చేయకు అని చెప్పగానే నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగితే నీకు ఎప్పుడు దాహం కలగాను. నువ్వు పరిగెత్తొకసారి చెప్పొకసారి యేసయ్య వచ్చిండు. యేసయ్యను రక్షించును. ఇవ్వబోయే చేసిందంట జ్యోతి పసిన గ్రంథాన్ని కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ కుటుంబంలో అలాగ ఉందువుగాక. నీవు ఆ కుటుంబంలో నీ భర్త దగ్గర అట్లా ఉందువుగాక. నీవు నీ భార్య దగ్గర అలాగ ఉందువుగాక. నీ తండ్రి దగ్గర నువ్వు అలాగ ఉందువుగాక. నీ అత్త దగ్గర నువ్వు అలాగ ఉందువుగాక. చచ్చిపోయిన నీ అత్త స్థితిని నువ్వు బ్రతికించుదువుగాక. నీ కుటుంబాన్ని బ్రతికిందువుగాక. వ్యభిచార ఆత్మను నువ్వు కాలికి తొక్కుదువుగాక. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా వ్యర్థమవుతుందా వాక్యం? ఎంతమంది ఉడకపోతుంది? ఎంతమంది ఉడకపోతుంది? దేనికి స్తోత్రం. ఎంతమందికి ఉడకపోతే వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? దేవుడు మన దగ్గరికి వచ్చినట్టుందా? దేవుడు దూరంగా ఉన్నట్టుందా? చెప్పు ఒకసారి, చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. నేను అంటున్నా, ఆయన ప్రసన్నత నీకు ఉండాలి బిడ్డ. ఎప్పుడు ఆయన ప్రసన్నతలను బ్రతకాలి. ఆయన ప్రసన్నత నేనే అసలు యెహోవా దేవుడు నాతోనే ఉన్నాడని ఆ ఆలోచన ఎప్పుడు కలిగిందువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటుండు యోహాను స్వార్త 10:11 నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తా తెలుసా? నువ్వు పాపములతో చచ్చిపోయినా నీ దగ్గరకు వచ్చి నేను బాగు చేసి లాజర్ని పిలిచినాడు. నిన్ను పిలిచి పరలోకానికి తీసుకువెళ్ళే దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎట్లా ఉండాలంట? ఏం కలిగి ఉండాలి? మొట్టమొదటిగా సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఒకసారి మీ అత్తల దగ్గర పోయి చెప్తారా, అత్తమ్మ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తర్వాత అందరి దగ్గరకు వస్తారు. ఫస్ట్ మీ అత్తమ్మ దగ్గర పోండి. ఎవరైనా ఉంటే ఇక్కడ అత్తల దగ్గర పోండి. కోడళ్ళు అత్తల దగ్గర పోండి. ఒకసారి కోడళ్ళు పశ్చాత్తాపంతో నన్ను క్షమించు అత్తమ్మ, ఐ లవ్ యూ అత్తమ్మ. వెరీ గుడ్. వీడియో సోమరిపోతులారా, వీడియోలారా వినేలా నన్ను క్షమించొత్తమ్మా, నన్ను క్షమించొత్తా ప్రేమతో. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను క్షమించొత్తా. చూడు ఎంత ప్రేమను. నన్ను క్షమించొత్తా. అవి కొట్టుకోపోతే ఎక్కడికో నీ బాధలు వేదలు కొట్టుకోపోతే యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా. మామలు ఉన్నారు ఇక్కడ. మామల దగ్గర పోయి 2 చేతులు ఎత్తి నన్ను క్షమించు మామను ఒకసారి. మామలు ఎవరైనా ఉంటే, మీ మామలు ఉన్నారు ఇక్కడ ఎవరైనా ఉంటే, ఒకరిద్దరు ఉండొచ్చు. వాళ్ళ దగ్గర పోయి నన్ను క్షమించు మామయ్య, నన్ను క్షమించు మామయ్య. అడగాలి, నన్ను క్షమించు మామయ్య. బయటికి పోవాలి రావాలి. నన్ను క్షమించు మామయ్య. ఓకేనా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు సహోదర ప్రేమ ఇంటికి పోయినాక 4 ముక్కలు ఎక్కువ నీకు. ఇంటికి పోయినాక ఏం చెప్తావు లక్ష్మమ్మ? నా కోడలు నన్ను ఇప్పుడు కడిగి హృదయం తేటగా మారిందో లేదా తల్లి? బాధ పెట్టకపోవచ్చు, కానీ ఎప్పుడో అన్న మాట గుర్తుంటుంది. కానీ ఈరోజు అవన్నీ కరిగిపోయినావా లేవా? ఇప్పుడు ఏం కలిగి ఉంటావు నీవు? యేసే ప్రేమ కలిగి, సహోదర ప్రేమ కలిగి ఆమెను ప్రేమిస్తూనే ఉంటావు నువ్వు యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులను బాధ పెట్టిన వాళ్ళు, బిడ్డలు ఎంతమంది బిడ్డలు, మా అమ్మ ఇక్కడ ఉంది అన్నవారు చదువుతున్న ఒకసారి. మా అమ్మ ఇక్కడ ఉంది. ఒకసారి మీ అమ్మ దగ్గర పోయి, అమ్మ నన్ను క్షమించమని ఒక్కసారి. పై కాదు, ఇగో ఇట్లా కాదు, ఓ అమ్మ నన్ను క్షమించే, అట్లా కాదు. దగ్గర వేసుకొని, అమ్మ నన్ను క్షమించమ్మా, యేసయ్య ప్రేమ నాకు తోడుగా ఉండను గాక. గట్టిగా, యేసయ్య ప్రేమ నాకు తోడుగా ఉండాలంటే నన్ను క్షమిస్తేనే అమ్మా ఈరోజు నా సర్వ రోగాలు తొలగిపోతాయమ్మా. బయట వంట చేస్తున్న వారులారా నన్ను క్షమించమ్మా. ఓ అక్క దుర్గోళం కాదు, అలా బాలేసుకో, గట్టిగాడు మంచిగా అడుగు. అమ్మా నన్ను క్షమించమ్మా. అందరు చూడు ఎంత దీనంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడిగినామా నన్ను క్షమించమని అడిగి. తల్లులు లేని వారు, మా తల్లిగా ఉన్నవారు పక్కవారిని ఒక్కసారి నన్ను క్షమించక్క అని ఒక్కసారి అడుగు. ఒకసారి తల్లులు దూరంగా ఉన్నవారు, తల్లులు పనికి పోయిన పక్కన తీసుకో, నన్ను క్షమించక్క. నన్ను తల్లి లేనివారు, తల్లులు లేనివారు లక్ష్మణ్ పట్టుకో ఒకసారి, అన్నా నీవే నన్ను క్షమించాను అని ఒకసారి అడగన్నా. లక్ష్మణ్ పట్టుకో, నన్ను క్షమించాను. అయ్యో ఈ ఆడలు చూడు ఎట్లున్నారు పాపం, వాళ్ళకి అడగలేవా? అడగోసారి. నా దగ్గర కుమార్ గారు అన్నారు, కుమారు దగ్గర తీసుకోప్పా. వెరీ గుడ్. ఎంత ప్రేమ ఉండదు తెలుసా? అయ్యా నన్ను క్షమించయ్యా. మా డాడీ లేడు ఇక్కడ, ఈయన మా డాడీ ఈరోజు వేస్తున్నాం, నన్ను క్షమించండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. సహోదర ప్రేమ ఎప్పటికైతే నువ్వు కలిగి ఉంటావో యేసయ్య నీ మరణ ఛాయలన్నీ విరగొడతాడు యేసునామములో. నీ రోగమన్నీ కూలగొడతాడు యేసునామములో. సమస్యని విరగొట్టి నిలబెట్టే దేవుడే ఉన్నాడు యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మరణ ఛాయలు తొలగిపోవును గాక. నీ అంతరంగంలో ఉన్న పాపక్రియలు విరిగిపోవును గాక. బడే పిల్ల తండ్రులకు నన్ను క్షమించుమని చెప్పిల్ల ఒకసారి. కొడుకులు నన్ను క్షమించు డాడీ, నన్ను క్షమించు డాడీ అని. మా వెన్నెలైతే నా దగ్గర రాలే. దేవుని అందరిని క్షమించును గాక, దేవుని అందరిని దీవించును గాక. హల్లెలూయా. మా పెద్ద బిడ్డ వెరీ గుడ్. దేవుని దీవించును గాక, దేవుని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుని అందరిని క్షమించును గాక. హల్లెలూయా. దేవుని అందరిని క్షమించును గాక.
చూసిన వెన్నెల కొలత ఇంతమంది బిడ్డలు వచ్చిండ్రు. దేవుడు అందరినీ దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మీ పాపలను క్షమించి మరణం నుంచి విడుదల చేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంగా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. మన చేతులు ఎత్తి దేవుడిని అడుగుదాం ఒకసారి. దేవా, నా తల్లిని అడిగినాను, నా అత్తని అడిగినాను, నా బిడ్డని అడిగినాను, ఇప్పుడు నన్ను క్షమించి వేసేయని ఒకసారి అడుగొసారి. ఇప్పుడు నన్ను క్షమించి వేసేయ ఒక్కసారి అడుగొసారి. నన్ను అమ్మ యాకమ్మ నేను క్షమించదు, దేవుడు క్షమించును గాక. ఒకసారి అడుగుదాం, దేవుడు నన్ను క్షమించి వేసయ్యా. ఒకసారి అడుగుదాం, నన్ను క్షమించి వేసయ్యా. అమ్మ నన్ను క్షమించి వేసయ్యా. ఒకసారి అడుగుతావా, నన్ను క్షమించి వేసయ్యా. జానీ, జానీ ఎక్కడున్నా, నన్ను క్షమించి వేసయ్యా. నన్ను క్షమించి వేసయ్యా. ఒకసారి అడుగుతావా. అడుగుతావా ఒక్కసారి, నన్ను క్షమించి వేసయ్యా, నన్ను క్షమించి వేసయ్యా, నన్ను క్షమించు నా ప్రభా. యేసయ్యా నన్ను క్షమించి యేసయ్యా, నన్ను క్షమించి యేసయ్యా, నన్ను క్షమించి యేసయ్యా. ప్రభా నన్ను క్షమించి యేసయ్యా. అందరము నేను క్షమించి యేసయ్యా. ఈరోజు ప్రభా యెహోషువను పనివంతునిగా పెట్టావయ్యా. అతనికి తెలియదు అతను నాయకుడు అవుతాడని, కానీ నాయకుడు చేసిన దేవుడవయ్యా. అసలు నేను ఏమైతానో నాకు తెలియదు నా ప్రభా, కానీ నీ ఆలోచనలు నేనే ఉన్నానో అది నెరవేర్చబడును గాక. నీ ఆలోచనలు నేను ఏమైపోతున్నానో తల్లి వెరుగును గాక ప్రభా. అయ్యా, ఈ లోకంలో ఉన్న ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పది యేసయ్యా. ఆ ప్రేమను నేను నాటబడాలయ్యా, ఆ ప్రేమను నేను ఉండాలి యేసయ్యా. నా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోవా, ఒకసారి అడుగుతావా. నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నా పాపాలు తొలగిపోవాలంటే నువ్వు రావాలి యేసయ్యా. క్రీస్తుతోనే బతకాలంటే నా పాపాలు తొలగిపోవాలి ప్రభా. నన్ను బ్రతికించవా యేసయ్యా. అడుగుదాం అందరం. తల్లి, తండ్రి, అన్న, ప్రతి ఒక్కరం కూడా నీ కుడిచే పైకెత్తి దేవుని అడుగు వస్తారు. అందరం అడగాలి. ఏ ఒక్కరు మౌనంగా ఉండదు బిడ్డ. ప్రతి ఒక్కరు అడుగుదాం. నన్ను ప్రేమించి యేసయ్యా. అయినా ఈ లోకంలో నీలాగా ప్రేమించేవారు ఎవరు లేరయ్యా. మరణాన్ని జయించిన దేవుడవు నాకు తోడుగా ఉంటే నా మరణం కూడా నాకు దూరం అయిపోవును గాక. నా మరణ ఛాయ దూరం అయిపోవును గాక. నా షుగర్ దూరం అయిపోవును గాక. నా థైరాయిడ్ దూరం అయిపోవును గాక. నా బీపీ దూరం అయిపోవును గాక. నాలో ఉన్న సర్వ రోగాలు దూరం అయిపోవును. ప్రతి ఒక్కరు అడుగుదాం. దేవా, నేను నీతో ఉండాలి యేసయ్యా, నీతో ఉండాలి ప్రభా. నేను నీ ప్రేమ నాకు కావాలి యేసయ్యా. త్వరగా యేసయ్యా, 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 యేసయ్యా. చెప్పండి. అందరం చెప్తాం. యేసయ్యా, 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 యేసయ్యా. అందరం చెప్తాం ఒకసారి. ఏ ఒక్కరు అటు చూడక దేవాది దేవుని వైపు కుడి చేయెత్తి, అయ్యా ఈ లోకంలో ఉన్న ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పది నా ప్రభా. ఆకాశం వైపు రెండు చేతులకు చప్పట్లు కొడుతూ ఈ చివరి సమయాన ప్రభు రక్తంలో చేయబోతున్న బిడ్డ నీవు. ఈ లోకంలో ప్రేమ కంటే యేసే ప్రేమ గొప్పది బిడ్డ. ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని ప్రేమ యేసే ఇస్తున్నాడు నీకు.
ఈ లోకంలో ఇయ్యలేని రక్షణ దేవుడు ఇస్తున్నాడు. నువ్వు బ్రతికించుటకు యేసయ్య నీ దగ్గరికి వస్తున్నాడు బిడ్డ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. స్వరమెత్తి నీ ప్రేమ స్వరమెత్తి ఎంతో ఎంతో మధురం. యేసయ్యా సభలు కొట్టు గడిగా. యేసయ్యా 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 స్వరమెత్తి యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. అవును ప్రభా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. తల్లికి లేదు బిడ్డ నేను ప్రేమ. తల్లి ప్రేమ ఎప్పటి వరకు అంటే ఆమె బతుకున్నంత వరకు ప్రేమ. తండ్రి ప్రేమ ఎప్పటి వరకు అంటే తండ్రి బతుకున్నంత వరకు ప్రేమ. కన్నా ఏసే ప్రేమ తెలుసా, ఆయన రాకడ వచ్చేంత వరకు నువ్వు ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు పాపంతో ఉన్నా, శాపంతో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించేవాడు లోకంలో ఉన్నారంటే దేవుడు ఒక్కడే, ఏసయ్య ఒక్కడే. క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడిన దానవు, కడగబడిన వాడవు. ఈ రోజు పవిత్రమైన ఆ రక్తము చేవేస్తున్నావు నీవు. కుందునా నీ ప్రేమ కన్న తల్లి కుందునా అవును ప్రభా. ప్రేమ అన్న కుందునా యేసయ్య ప్రేమ అన్న తండ్రి కుందునా నీ ప్రేమ చెల్లి కుందునా గడిగ చెప్పలు కొడుతూ మౌనంగా ఉండదు బిడ్డ. తల్లి కుందునా నీ ప్రేమ అన్న కుందునా నీ ప్రేమ యేసయ్య అన్న తండ్రి కుందునా నీ ప్రేమ యేసయ్యా 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 మరొకసారి యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఈ రోజు నువ్వు సర్వ రోగాలతో నువ్వు బాధపడుతున్నావు కావచ్చు. ఏ డాక్టర్ దగ్గర స్వచ్ఛత లేదు కావచ్చు. ఏ డాక్టర్ దగ్గర వెళ్ళినా గర్భఫలం తెరబడలేదు కావచ్చు. ఏ డాక్టర్ దగ్గర పోయినా కానీ నువ్వు బ్రతకమని చెబుతున్నావు కావచ్చు. నా యేసయ్య రక్తం ఈ రోజు నేను బ్రతికించబోతున్నది. నా యేసయ్య హస్తం ఈ రోజు నీ గర్భాన్ని ముట్టబోతున్నది. నా యేసయ్య రక్తము నీ కుటుంబంలో గొప్ప కార్యం జరిగించబోతున్నది. నీ అప్పులు తేరి అనుకుంటావు కావచ్చు. నా యేసయ్య ఈ రోజు నీ ఆర్థిక సమస్యను దూరపరచబోతున్నాడు. ఆయన నీకున్న స్థితిగతులు మార్చబోతున్నాడు. ఆయన నీకున్న హృదయం సమస్యను తొలగించబోతున్నాడు. నీ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. నీ ప్రేమ Yes, Father. నాకై రక్తం అవును ప్రభా. నీ ప్రేమ మారానించెను. నీ ప్రేమ నాకై తిరిగి లేచెను. నీ ప్రేమ సిలువ ఎక్కెను. యేసయ్యా నీ ప్రేమ నాకై రక్తం కాచెను. నీ ప్రేమ Yes, Father. మారానించెను. యేసు నీ ప్రేమ తిరిగి లేచాను నా కోసమయ్యా. తిరిగి లేచెను. అవును ప్రభు. ప్రేమ మరొకసారి యేసయ్యా 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 పరమెత్తి హల్లెలూయా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. రక్తమిచ్చిన దేవుడు, జీవం పోసిన దేవుడే ఉన్నాడు నీకు. ఈ రోజు రక్తం కాచిన దేవుడిని వదిలిపెట్టాడు బిడ్డ. నీ భర్త నీకు దూరంగా ఉండొచ్చు. నీ భర్త నీకు దూరంగా ఉండొచ్చు. నీ భార్య నీకు దూరంగా ఉండొచ్చు. ప్రభు సెలవిస్తున్నాడు ఈ రోజు. ఇదిగో నీ భర్త నీ యొద్దకు తీసుకురా
తీసుకురాబోతున్నాను. నీ భర్తను నీ భార్యని ఎక్కడ తీసుకురాబోతున్నాను బిడ్డ. నీ దిగులు చెందకు. అందరికి దూరం అవుతుండొచ్చు, నీవు అవమాన పాలు చేస్తుండొచ్చు. నువ్వు నా రక్తము వెలపెట్టి నువ్వు కొనబడిన దానవు, కొనబడిన వాళ్ళవు. నీ సమస్యలు ఉండడానికి వీల్లేదు. నీది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది, నీ ప్రేమ బాధ ఉన్నది, నీ ప్రేమలో గొప్ప భాగ్యం ఉన్నది, నీ ప్రేమలో మారిపోనిది ప్రేమ నన్ను మార్చుకున్నది, నీ ప్రేమ బాధ ఉన్నది, నీ ప్రేమలో గొప్ప భాగ్యం ఉన్నది, నీ ప్రేమలో యేసయ్యా 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 come on యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో శబ్దమందరము యేసు నీ స్వరమెత్తి ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 రాబా షలరా బాబా 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 రీననందులు రాబా సికులు షలరా బాబా రాబా షలరన మాసికులు కురియా రీననందులు రాబా షలరా బాబా 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 రిబాల రాబా బాబా 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 రీనాసి యారా రాబా షలు యారా. ఈ మరణం నుంచి విడుదల పొందుకోవాలి ఈరోజు. ఈ సర్వ రోగం నుంచి విడుదల పొందుకోవాలి బిడ్డ. నువ్వు సమస్య నుంచి విడుదల పొందుకుందువు గాక. యేసయ్య నీ ఎద్దకు వచ్చును గాక. యేసయ్య ప్రేమ నీలో నాటబడును గాక. ఆ ప్రేమ నిన్ను బ్రతికించును గాక. ఆ ప్రేమ నిన్ను స్వస్థపరచును గాక. ఆ ప్రేమ నీకు విడుదల దయచును గాక. ఇప్పుడే ప్రతి ఒక్కరిపై ఆ ప్రేమ నింపబడును గాక. సహోదర ప్రేమ లేక, ఇతరులు ప్రేమించే హృదయం లేక, ఎదుటి వాడిని పక్క వాడిని ప్రేమించే మనసు లేక పాపంలో పడిపోతున్నామయ్యా. మరణం మా దగ్గర తెచ్చుకుంటున్నామయ్యా. అది తల్లికి వస్తుందో తండ్రికి వస్తుందో ప్రభా, ఎవరికి వస్తుందో తెలియలేని మరణము మా దగ్గర ఉందయ్యా. ఈరోజు వాక్యం సూటిగా మాట్లాడేది ఎవరు అయ్యా? ప్రేమించలేని మనసులు కలిగి ఉన్నామయ్యా. మేము ప్రేమ లేని మనసులు కలిగి ఉన్నామేమో నా తండ్రి, నువ్వు క్షమించు యేసయ్యా. ఈ రోజు నా పక్క వారికి పోయిన తండ్రి నేను క్షమాపణ కోరుకుంటానేసయ్యా. నాలో ప్రభా ఏది తమ అడ్డు రాదయ్యా, ఏ అహంకారం రాదయ్యా. నేనా ఈరోజు క్షమాపణ కోరుకుంటానయ్యా. నేను కోరుకున్నానయ్యా. అయ్యా మందిరంలో కోరుకోలేదు కావచ్చు, కానీ ఇప్పుడు ప్రభాన కోరుకుంటానయ్యా. ఆ మరణం నా తల్లికి రావద్దు, నా భర్తకు రావద్దు, నా పిల్లలకు రావద్దు. ఆ భయము నీలో ఉండాలి బిడ్డ. లేకపోతే నువ్వు ముందు మూడు బారి ఉన్నావు అనుకో, హఠాత్తుగా వస్తుంది బిడ్డ. తెలియదు నీకు, అది అర్థం కాదు నీకు. అది ఎక్కడ ఏమైపోతుందో తెలియదు బిడ్డ. ఈరోజు మందిరంలో ఉన్నవారులారా, నీ పశ్చాత్తాపంతో క్షమించమని నీ శత్రువుతో నీ పక్కవారితో మాట్లాడుతున్న ఈరోజు నీ క్షమాపణ ఇది లేదు అని నువ్వు ముందుకేస్తే అది దేవుని చిత్తం బిడ్డ. మనం ఏం చేయలేము. అది ఇప్పుడు బిడ్డారా ప్రతి ఒక్కరు కూడా క్షమాపణ కోరుకోండి. కోరుకోలేని వారు కోరుకుని యేసయ్య ప్రేమను బతికిస్తుంది. తల్లి కంటే శ్రేష్టమైన ప్రేమ, తండ్రి కంటే అన్న కంటే శ్రేష్టమైన ప్రేమలు బిడ్డ. అవన్నీ శ్రేష్టమైన ప్రేమలు, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ప్రేమ యేసయ్య ప్రేమ. యేసయ్య ఈరోజు అంటున్నాడు, నీ సహోదరుని ప్రేమిస్తే నేను నీ దగ్గర ఉంటాను, నేను నీ పక్కవాడిని ప్రేమిస్తే నేను నీ దగ్గర ఉంటాను. ఈ లోకంలో ఉన్న వారందరినీ నువ్వు ప్రేమించాలి. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను. అలా పాపలను చూడలే, ఆయన పాపిష్టం చూడలే, కుష్ఠవాణి చూడలే, గుడ్డను చూడలే, మూగును చూడలే, చోటను చూడలే, లోకం ఎంతో ప్రేమించను అంటున్నాడు ఆయన. నీకెందుకు ఈర్ష్యలు, నీకెందుకు అసూయత, నీకెందుకు బిడ్డ, నీకెందుకయ్యా? ఈరోజు నువ్వు నీ శత్రువులతో నువ్వు మాట్లాడుదువు గాక, నువ్వు పగవాడితో నువ్వు మాట్లాడుదువు గాక, నీ పక్కవారిని నువ్వు దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుదువు గాక, ఆ మరణములు విరగొడుదువు గాక. ప్రభా ఇక వందనాలు. వాక్యం ద్వారా అందరితో నువ్వు ఉన్నందుకు నీకు స్తోత్రం, వందనాలు ప్రభా. ప్రతి బిడ్డను దీవించండి, ఆశ్రయించండి అయ్యా. ఎంతమంది క్షమాపణ కోరుకున్నారు, కోరుకోలేదు వారందరూ కోరుకున్నకు వారి హృదయాలు తెరవండి, వారి మనసులు తెరవండి.
వారి మనసులో తేటపరచమని కోరుకుంటాం తండ్రి. ఏ ప్రతి బిడ్డను పేరు పేరు మీద దీవించమని కోరుకుంటూ ఆశ్రయించని వాక్యము ఎటు తొలగిపోకుండా అయ్యా ప్రేమ 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 ఆ ప్రేమ మరణాన్ని జయిస్తున్న తండ్రి. యోహాను భక్తుడు మాట్లాడుతున్న మాట ప్రతి ఒక్కరిలో ఉండునుగాక యేసునామములో. అది లోకరీత్య ప్రేమ కాదయ్యా, పరలోక ప్రేమ, వాక్యం అనే ప్రేమ, ప్రార్థన అనే ప్రేమ, క్రీస్తు అనే ప్రేమ కలిగి ఉండునుగాక. నేను మా అందరికీ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశ్రయించి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని అందరిని దీవించి ఆశ్రయించును గాక. ఎవరైనా క్షమాపణ చెప్పుకుని ఉంటే దేవుడు నాకు చూపెడుతున్నాడు బిడ్డ, అది త్వరలో జరగబోతున్నది, తిరిగి నువ్వు తర్వాత బాధపడతా కాదు బిడ్డ. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు గోళీలు వాడాలంటే వాడాలి, వాడకపోతే నీ శరీరానికి ఇన్ఫెక్షన్ చచ్చిపోతారు. దేవుని మాట దానికంటే ఘోరమైనది. నువ్వు క్షమాపణ కోరుకోకపోతే క్షమాపణ కోరుకో, నువ్వు తగ్గింపు, దండం పెడతా, కాకపోతే నీ పాపం చేస్తా. ఈరోజు క్షమించమని అడుగు. క్రీడాలు ఏం పో, బంగారం ఏం పోదు, నీ ఆస్తులు ఏం పో. దేవుడిని క్షమించి నీకు నీ కుటుంబానికి క్షేమం దయచేస్తాడు. దాన్ని అందరిని దీవించిన గాక. కూర్చున్నాం మనం కూడా. క్షమాపణ చెప్పని లేని వారు క్షమాపణ చెప్పుకోండి. మీ కరుణారా చూస్తారు, జాగ్రత్త. కానుకలు పట్టుకుందాం. మన మధ్యలో ఉన్న స్రవంతి ముందుకొచ్చి పాట పాడుతుండగా కానుకలు పట్టుకుందాం. స్రవంతి ముందుకొచ్చి పాట పాడుతుండగా కానుకలు పట్టుకుందాం. హల్లెలూయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, నీ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనయే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనయే నాకు లాభమాయను. ఆలోచనకర్త 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 ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ,
విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచినా విడువలేదు నీదు ప్రేమ. విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, విడువని విమోచకుడా. నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ అమ్మా. మా దేవుడు వేసిన ప్రతి కానుకను ప్రతి దశంభాగమును దేవుడు దీవించి ఆశ్రయించును గాక. మోకరిద్దాం. మరి మా కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ఆరాధన ముగించుకుందాం. ప్రభువులో చేయి వేసేవారు భయమో భక్తి కలిగే ప్రతి ఒక్కరం కూడా మోకరిద్దాము. ఏ ఒక్కరు అటు ఇటు చూడకూడదు, ప్రతి ఒక్కరు మోకరిద్దాము. అనిల్ గారు ప్రతి ఒక్కరు మోకరిద్దాము. ప్రభువులో చేయి వేసేవారు ప్రతి ఒక్కరు మోకరించండి. దేవుడు భయము భక్తి కలిగి మనము ఈ ప్రభువులో చేయి వేయాలి. అన్యతగా ఎవ్వరు కూడా వేయకూడదు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా అన్యతగా ఎవరు ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మేమందరం నా ప్రభువులో చేయి వేస్తున్నాము. ఇప్పటిదాకా మాట్లాడిన ప్రతి మాట నా తండ్రి, నేను నీకు తోడుగా ఉంటానన్న దేవుడవు, నాతో నేను లేపుతానన్న దేవుడవు. నీ రక్తంలో కడగబడుతున్నామయ్యా. ఈ శరీరం ద్వారా నూతన బలము పొందుకుంటున్నాం యేసయ్య. మాకు సహాయం చేయన తండ్రి. నీకు స్తోత్రాలు అన్న తండ్రి. దేవా, నూతన ఆత్మను మాకు దయచేయి. నేను ప్రేమ అనే ఆ పదము మాలో నింపండి అయ్యా. ఆ పదము కాదు కానీ నిత్యము ప్రేమ కలిగి ఉండే మా శరీరాన్ని మార్చుకున్నలాగా మమ్మల్ని సరిచేయన తండ్రి. మీకు స్తోత్రాలు ఉన్న తండ్రి. సమస్యలు దేవా, సర్వసృష్టికర్త, ఆలోచనకర్త, నీ శరీరంలో పాలిభాగస్వం అవుతున్నాము నా తండ్రి. నీ రక్తంలో పాలిభాగస్వం అవుతున్నాము. ఏ పాపము ఏ దోషము మాలో ఉండకుండా తండ్రి సమస్యను తొలగించి మేము మోకరించి విధేయతతో అడుగుతున్నాము అయ్యా. మాకు అందరికీ సహాయం చేయండి తండ్రి. నైనా ఇది తీసుకొని తిరిగి ప్రభా కుట్టుకలు కానీ, తాగడం కానీ, వ్యభిచార మాటలు కానీ, నైనా నోటికి వచ్చినట్టు ప్రభా అయ్యా వ్యర్థమైన మాటలు మాట్లాడక భయము కలిగి ఉండి, సహోదర ప్రేమ కలిగి ఉండి, సహోదరి ప్రేమ కలిగి ఉండటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా శాపగర్ధమైన మాటలు ప్రభా మాట్లాడక అయ్యా, ఎవరైతే ప్రభువులో చేయి వేసిన తను తాగుతున్నారు, తింటున్నారు, శాపకర్షమైన మాటలు నువ్వు నాశనం అవుతావంటే ప్రభా తిరిగి అది నీకే చెందుతుందని ప్రభా నీ వాక్కు సెలవిస్తున్నదయ్యా. అటువంటి మాటలు మాట్లాడక విధేయత, భయము, భక్తి కలిగి ఉండటకు సాయం చేయమని, మా యందు ప్రభా ప్రేమ కలిగి ఉండి మా అందరిని క్షమించి ప్రభా దీనిలో చేయవలసిన అందరినీ దీవించమని కోరుకుంటూ మీకు మహిమాగంతపులు ఆపాదిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరము ప్రార్థన ఉందాం, వాక్యం చదువుతాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతానని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని రాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర
నా రక్తములైన కొత్త నిబంధన మీరు దీనిలోనిది తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయుడని చెప్పాను అని శరీరం కొరకై మన మధ్యలో ఉన్న సందీప్ ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం తండ్రి, పరిశుద్ధ మహోన్నత మహాగణుడ, మమ్మల్ని అధిమికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గడిచిన నెలంతా కాచి కాపాడిన తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎండ దెబ్బ నుండి వడదెబ్బ నుండి మళ్ళీ కాపాడిన తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. చక్కని వాతావరణాన్ని దయచేసిన దేవా మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యాక ఆదివారకాల సమయంలో ఉదయకాలంలో నీ యొక్క సన్నిధిలోనికి వచ్చి ప్రార్థించి పాటలు పాడే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా మంచి వాక్యాన్ని మాకు దయచేసిన విధానాన్ని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా, మా సహోదరులమైన ప్రభా సమానమైన ప్రేమ చూపించడానికి నీ కృప దయచి నడుతున్నాను తండ్రి. మరి ఒకరిపైన ఎక్కువ ఒకరిపైన తక్కువ కాకుండా ప్రభువా ప్రతి ఒక్కరిపైన సమానమైన ప్రేమ చూపించడానికి నీ కృప దయచి నడుతున్నాను తండ్రి. అయ్యా మేము ఒక గ్రామంలో నివసిస్తున్నప్పుడు కూడా తండ్రి మరి ప్రభువా ఇరుగు పొరుగు వారని ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ప్రభువా ప్రతి ఒక్కరిపైన సమానమైన ప్రేమ చూపించే కృప భాగ్యాన్ని మాకు దయచేసి నడుతున్నాను తండ్రి. అయ్యా దినమున ప్రభు యొక్క శరీరాన్ని తిని రక్తాన్ని తాగుచుండగా ప్రభువా నీ యొక్క పరిశుద్ధ హృదయాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక బాప్తిజం తీసుకొని బిడ్డ అందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి వారు కూడా త్వరగా బాప్తిజం తీసుకొని సన్నిధిలోనికి పరిశుద్ధంగా వచ్చే భాగ్యాన్ని మీరు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతూ ప్రార్థించాడు. ఆమేన్. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా బ్రతకడం భయము భక్తితో కలిగి విధేయత కలిగి ఉంది.
హస్తాన్ని పైకి ఎత్తి మనం అడుగుదాము. నా పాపములను క్షమించిన దేవానికి స్తోత్రాలయ్యా. ఈరోజు నీ ప్రేమకు సాటిగా నేను ఉంటున్నానయ్యా. నీ ప్రేమను నేను ఉంటాను యేసయ్యా. అయ్యా, ఇది నీ ప్రేమకు సాదృశ్యమయ్యా. నాలో పాపాలు కరిగిపోయిన ప్రభా, ఈ పరిశుద్ధ రక్తము ద్వారా ప్రభా నాలో ఏదైనా ప్రభా చెడు రక్తము తొలగించిన తండ్రి, పవిత్రమైన రక్తం నాలోని గొలుతుండగా పాతది ఏది ఉండకూడదు నా తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ శరీరం ద్వారా నన్ను స్వస్థపరచండి, బలపరచండి ప్రభా. లోకానుసరంగా ఉండకుండా ప్రభు నా తండ్రి, అయ్యా నీ ఆత్మానుసరంగా జీవించే శరీరాన్ని నాకు దయచేయమని అయ్యా ఈ పవిత్రమైన రక్తంలో నా తండ్రి మేము చేయవేస్తుండగా ప్రభా, అయ్యా తాగొచ్చుండగా నా తండ్రి నీ పరలోక కోసం మాకు తోడుగా ఉంచి అందరినీ ప్రభా ప్రేమ కలిగి ఉండే హృదయాన్ని దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము, యేసు చివరి ప్రార్థన ఆశీర్వాదం. 5వ తారీఖు రోజు సాయంకాలము 6 గంటలకు లక్ష్మమ్మ ఇంట్లో జ్ఞాపకార్థ కొడుక ఉందండి. ప్రతి ఒక్కరిని వారు ఆహ్వానిస్తున్నారు. 5వ తారీఖు రోజు సాయంకాలము సందీప్ వాళ్ళ ఇంట్లో. ఇంకా వాళ్ళ డాడీది మరి 17వ సంవత్సరం వెళ్ళి 18వ సంవత్సరం జ్ఞాపకార్థ వాళ్ళు చేసుకుంటున్నాం కాబట్టి